శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వెల్కమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఎన్ని కలలతో, ఎంత ఇష్టంగా, ఎంత ప్రేమగా మీ మీ పాత్రల్ని పోషించి సినిమా కోసం ఎదురు చూసి ఇంత మంచి సక్సెస్ని అందుకున్నారో అంతే అద్భుతంగా ప్రేక్షకులందరూ కూడా మీ అందరికీ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. సో అందరినీ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో తిమ్మరాజుపల్లి టీవీ థియేటర్లలో అంటే పెద్ద తెర పైన ఆల్రెడీ అందరినీ చాలా అద్భుతంగా ఆకట్టుకుంది, అలరించింది, మంచి రెస్పాన్స్‌ని అందుకుంది. అండ్ ఇప్పుడు మన టీవీలలో, మన చేతుల్లో ఉన్న స్క్రీన్‌లలో గూడా రావడానికి సిద్ధంగా ఉంది. దట్ ఈస్ త్రూ అవర్ వెరీ ఓన్ ఆహా ద్వారా అనమాట. సో ఆహా గోల్డ్‌లో ఆల్రెడీ మనకి నిన్న ఈరోజు ఓకే. రాత్రి 12 నుంచి స్టార్ట్ అయిపోయింది స్ట్రీమింగ్. రేపటి నుంచి అయితే అందరికీ అవైలబుల్‌గా ఉంటుంది ఆహా ప్లాట్‌ఫామ్‌లో. సో మనందరికీ తెలుసు ఆహా ఇంత మంచి మంచి యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ రిలేటబుల్ కంటెంట్‌ని మన ముందుకు తీసుకొస్తూనే ఉంటుంది. ఐ థింక్ ఏ రోజైతే మీరు ఆ ప్రామిస్ అనేది చేశారో ఆహా నుంచి మాకు ఆ ప్రామిస్ వచ్చిందో, ఆ రోజు నుంచి అలా కన్సిస్టెంట్‌గా, కాన్స్టెంట్‌గా నిలబెట్టుకుంటూనే వస్తూ ఉన్నారు ఆహా మూవీ టీమ్. సో ప్రతి ఒక్క మంచి ప్రాజెక్ట్‌ని మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఆహా అలాంగ్ విత్ కిరణ్ అబ్బవరం గారు. ఐ థింక్ దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్ అని చెప్పాలి. కిరణ్ అబ్బవరం గారు చాలా సినిమాలు ఆహాలోనే మాకు కనిపిస్తూ ఉంటాయి. బోల్డ్ అని బ్లాక్ బస్టర్‌లు ఆహాలో కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఐ థింక్ 'కే ర్యాంప్' అయితే చాలా మంది ఎంత ఎంజాయ్ చేశారో. మోస్ట్ వ్యూడ్ కిరణ్ అబ్బవరం గారి మూవీస్ ఇన్ ఆహా అంటే 'కే ర్యాంప్' అని చెప్పుకోవచ్చేమో లేటెస్ట్‌గా. సో అంత అద్భుతమైన బ్లాక్ బస్టర్ సాధించింది. అండ్ ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూసర్‌గా మారి చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ కూడా మనం ఆహాలో చూసి ఎంజాయ్ చేయబోతూ ఉన్నాము. యాక్చువల్‌గా నేను ఈరోజు ఇక్కడికి రాగానే కూడా వీళ్ళందరినీ ఒక్కొక్కళ్ళు నాకు పంచెలు, కండువాలు, లుంగీలు వేసుకుని, వీళ్ళేమో పరికిణీలు వేసుకుని ఎదురవుతూ ఉంటే ఎక్కడికొచ్చాను నేను అన్నట్టుగా ఉందన్నమాట. సో అసలు మొత్తం యాంబియన్స్, ఆ ఎన్విరాన్మెంట్ అంతా మార్చేశారు వాళ్ళ కట్టుబొట్టుతోటి. అదిరిపోయిందండి. ఇంకా మీరు ఈ క్యారెక్టర్‌లలోనే ఉండడం అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. సో యెస్, డెఫినెట్‌గా మిమ్మల్ని ఇలా చూస్తేనే గుర్తుపడతారేమో. మామూలుగా బయటకు వెళ్తే ఎవరు గుర్తుపట్టరేమో ఇప్పుడు. సో 'తిమ్మరాజుపల్లి' టీవీ ఆల్రెడీ థియేటర్స్‌లో గానీ, ఇప్పుడు 'ఆహా గోల్డ్‌లో' గానీ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. సినిమాలోని ప్రతి పాత్ర ఎంత ఇంపార్టెంట్, ప్రతి పాత్రలో వాళ్ళందరూ ఎంత అద్భుతంగా చేశారు. నిజంగా మనందరిని అలా ఒక ఊరికి తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఊరికంటే గూడా 90స్‌కి తీసుకువెళ్లారని జెప్పాలి. మున్రాజు గారెక్కడ? మున్రాజు గారు అద్భుతంగా ఉందండి నిజంగా. టీవీ అనేదాన్ని మనం మర్చిపోతున్నామా అనుకుంటున్న టైంలో మళ్ళీ దానికొక పెద్ద పీట వేసి బ్రహ్మరథం పట్టి మా ముందుకి ఈ తిమ్మరాజుపల్లి టీవీ ద్వారా తీసుకొచ్చారు అని చెప్పాలి. నిజంగా ఈ సినిమాలో ఫ్రమ్ ద బిగినింగ్ ఎండింగ్ వరకు టీవీ అనే ఎలిమెంట్‌కి అందరం ఎంత రిలేట్ అవుతామంటే నిజం కదా! అప్పుడు ఇలా చేసేవాళ్ళం కదా! అప్పుడు అలా ఉండేది కదా! అని చాలా మెమరీస్, చాలా నాస్టాల్జిక్‌గా అనిపిస్తుంది. 90స్, 80స్ కిడ్స్‌కి అయితే డెఫినిట్‌గా చాలా నాస్టాల్జిక్‌గా ఉంటుంది. సో అటువంటి మన ఇంట్లోని, మనలోని ఒక ఎమోషన్‌ని తట్టి లేపి, చాలా హ్యూమన్ ఎమోషన్స్‌తో కలిపి మన ముందుకి తిమ్మరాజుపల్లి టీవీని తీసుకురావడం. అండ్ అలాంటి రిలేటబిలిటీ ఉంది కాబట్టే ప్రేక్షకులందరూ కూడా ఆల్రెడీ మంచి రెస్పాన్స్‌నిచ్చారు. అండ్ థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు, లేదా మళ్ళీ చూడాలనుకునే వాళ్ళ కోసం ఆహా కూడా మన ముందుకు తీసుకొచ్చేస్తోంది. సో యెస్, మరి ఈరోజు ఆహ్, మన ఈవెంట్‌లో చాలామంది మాట్లాడతారు. చాలా ముచ్చట్లున్నాయి. బట్ దానికంటే ముందు ట్రైలర్‌ని చూసి మన ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాం. సో కెన్ వి హావ్ ద ట్రైలర్ ప్లీజ్? అంటే ట్రైలర్ రిలీజ్‌కి ముందు చూసాను గానీ, సినిమా చూసిన తర్వాత ట్రైలర్ చూస్తుంటే, ఓహో! ఈ సినిమాకి ట్రైలర్ ఇలా కట్ చేశారా అని అనిపిస్తుంది. బట్ నిజంగా ఎంతమంది, ఎంత మంచి మంచి యాక్టర్స్ దొరికారండి ఇప్పుడు ఇండస్ట్రీకి. ఒక్క సినిమాతో కిరణ్ అబ్బవరం గారు, ఆ పుణ్యము, ఆ క్రెడిట్ అంతా మీకే డెఫినెట్‌గా. ఎందుకంటే ఆ ప్యాషన్‌కి ఉన్న విలువ, ఒకే ఒక్క ఛాన్స్ అన్న దానికి ఉన్న విలువ మీకు బాగా తెలుసు కాబట్టి ఐయామ్ ష్యూర్ వీళ్ళందరి డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేశారు. ఒక్క ప్రొడక్షన్‌తో, ఒక్క సినిమాతో. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు యూ. ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే ఈ విషయంలో. అండ్ డెఫినెట్‌గా మీ జర్నీ అనేది చాలా చాలా ఇన్స్పిరేషనల్. చాలా మోటివేషన్ ఇస్తూ ఉంటుంది. ఎక్కడో అలాగా కదిరిలోనో, లేకపోతే కూపంలోనో కూర్చున్న వాళ్ళకి కూడా అబ్బా! మనం కూడా హైదరాబాద్ ఎళ్లి కొట్టొచ్చు అనే ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగిస్తారు చూసారా? అది మామూలు విషయం కాదు. మామూలు అచీవ్‌మెంట్ కాదు. సో, అంత అద్భుతంగా రాజావారుగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ర్యాంప్ ఆడిస్తున్నటువంటి కిరణ్ అబ్బవరం గారి గురించి ఒక చిన్న ఏవి చూసేద్దాం ఇప్పుడు. సో, కెన్ వి హావ్ ద మ్యాషప్ ప్లీజ్?
అదనమాట సంగతి. ఇన్ని డిఫరెంట్ జానరాస్ అటు ఎంటర్‌టైన్‌మెంట్, ఇటు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ అన్ని రకాల సినిమాలు కానీ మనకి స్ట్రెయిట్‌గా ఒక మ్యాషప్‌లో కనిపించాయి. అయితే వీటిలో మీరు ఏది మిస్ అయినా మళ్ళీ 'ఆహాలో' చూడొచ్చు. అది క్లియర్‌గా అర్థమైపోయింది మాకు. అన్ని సినిమాలు ఆహాలోనే ఉన్నాయి కాబట్టి. సో, యెస్, కిరణ్ అబ్బవరం గారు మంచి మంచి సినిమాల్ని హీరోగా సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే కాదు, ప్రొడ్యూసర్‌గా కూడా మారి అలాంటి మంచి సినిమాల్ని మనందరికీ అందిస్తుంటారు అనేది తిమ్మరాజుపల్లి టీవీతో మనకొక గ్యారంటీ దొరికేసింది, నమ్మకం దొరికేసింది. సో, ఐ థింక్ దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఫర్ కేఏ ప్రొడక్షన్స్ అని చెప్పాలి. సో, మరి యెస్, ఇంత బ్యూటిఫుల్‌గా ఒక కథని, ఒక రైటింగ్‌ని మన ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ మునిరాజ్ గారు. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ ఎమోషన్స్‌ని ప్రతి ఒక్క క్యారెక్టర్ షైన్ అయ్యేలా రాసుకొని తీసుకురావడం అంత ఈజీ ఎగ్జిక్యూషన్ డెఫినెట్‌గా కాదండి. చాలా చాలా అద్భుతంగా చేశారు. మీకు తోడు డీఓపీ, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ అదరగొట్టేశారు. అండ్ వీళ్ళైతే ఇంక జీవించేశారని చెప్పాలి. మాకు ఔట్ ఆఫ్ ద క్యారెక్టరే కనిపించట్లేదు. ఇంక ఇప్పుడు గెటప్స్‌లో అసలే కనిపించట్లేదు. సో, సాయి తేజ్ గారు, ప్రదీప్ గారు, స్వాతి అండ్ ఆఫ్ కోర్స్ యాక్చువల్‌గా వీళ్ళిద్దరిని నేను ఫస్ట్ హాఫ్‌లో అలా చూస్తున్నప్పుడు నాకు 'సింధూరంలో' రవితేజ గారు, సంఘవి గారు అలా అలా అనిపించారనమాట. అల్లరి, చిలిపితనం భలే భలే బ్యూటిఫుల్‌గా ప్లే చేశారు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రోల్స్‌లో. సో, ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ని ఇలా మనం ఇప్పుడు ఊరికెళ్ళాము, ఈ సమ్మర్‌లో మనం కూడా ఊరెళ్ళామనే ఒక ఫీల్ ఇంట్లో ఉండి టీవీలో, ఆహాలో చూస్తూ కూడా రావాలి అనంటే తిమ్మరాజుపల్లి టీవీ చూడాల్సిందే. సో, టీవీతో మనకున్న అనుబంధం, మనకున్న ఎమోషన్స్, మనకున్న మెమరీస్ చాలా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా చక్కగా నెమరు వేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. సో, ఆహా గోల్డ్‌లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది స్ట్రీమింగ్. సో, రేపటి నుంచి అందరికీ కూడా అవైలబుల్‌గా ఉంటుంది మూవీ. ఓకే. సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం టీమ్‌ని పిలిచేద్దాము. సో, ఆన్ ద స్టేజ్ టీమ్‌ని పిలిచే ముందు ఐ థింక్ మా ఆహా శ్రీనివాస్ గారే ఎంట్రీ ఇస్తే బావుంటుంది. ఎందుకంటే ఈరోజు మా స్పెషల్ ప్రెస్ మీట్‌కి కారణమే ఆహా కాబట్టి. సో, ఆహా శ్రీనివాస్ బాలబొమ్మాళి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. అలాగే మా డైరెక్టర్ మునిరాజ్ గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. తిమ్మరాజుపల్లి టీవీ లాంటి ఒక మంచి చిత్రాన్ని, మనందరికీ గుర్తుండిపోయే చిత్రాన్ని తీసుకొచ్చినటువంటి డైరెక్టర్, ప్లీజ్ వెల్కమ్ అండి. ఆల్సో రిక్వెస్టింగ్ వంశీకాంత్ గారు. వంశీకాంత్ గారు వచ్చారా? ఇక్కడే ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ వంశీకాంత్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్. అండ్ సుధీర్ మాచర్ల గారు, ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాచర్ల గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆఫ్ కోర్స్ మా స్వాతి ఎల్లమ్మ ఎల్లి ఇన్ని ముద్దుగా ఇలా పిలుచుకుంటే బాగుందేమో కదా. అదే హీ కాల్ దట్. మేము పిలవనులే. ఓకే. అండ్ నౌ వేద టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మా శారదగా కనిపించిన వేద వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ మా ప్రదీప్ గారు, మా రాజప్ప టు ప్లీజ్ వెల్కమ్. అండ్ సతీష్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సాయి తేజ్ గారు. సో, ఎవరికి వాళ్ళే అదరగొట్టేశారు వాళ్ళ వాళ్ళ పాత్రల్లో. అండ్ ఓకే. సో, యెస్, మరి ఆలస్యం చేయకుండా కిరణ్ అబ్బవరం గారికి, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కిరణ్ అబ్బవరం గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. తిమ్మరాజుపల్లి టీవీ చిత్రాన్ని పెద్ద స్క్రీన్స్‌లో మనందరి ముందుకి తీసుకొచ్చి ఎంతో అద్భుతంగా పరిచయం చేసి వీళ్ళందరినీ ఇప్పుడు ఆహా ద్వారా మనం టీవీలో కూడా చూసే అవకాశాన్ని ఇస్తున్న కిరణ్ అబ్బవరం గారికి వెల్కమ్ చెప్పేస్తూ, సో, బొకేతో వెల్కమ్ చెప్తారు శ్రీనివాస్ గారు. యాహ్! ఒక్క ఫోటో ఆప్ అండ్ యాక్చువల్‌గా తర్వాత ఇంకొక ఫైనల్ ఫోటో ఆప్ కూడా పెడదాం. ఓకే. సో, ముందుగా ఐ థింక్ ఆహా శ్రీనివాస్ గారు మీరే ఒక వెల్కమ్‌తో కొన్ని డీటెయిల్స్‌తో మీరే స్టార్ట్ చేస్తే బావుంటుందనిపిస్తుంది. సో, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆహా శ్రీనివాస్ కాదు. నా పేరు శ్రీనివాస్ బాలబొమ్మల. 3 జనవరి 2021 ఫస్ట్ టైము కిరణ్ గారికి ఫోన్ చేశా. అప్పటికి రాజవరరాణి గారు తీసేసుకున్న తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను. అక్కడ తలకోన దగ్గర ఎక్కడో షూట్‌లో ఉన్నారు సార్ మీరు. షూట్‌లో ఉన్నారు. ఫస్ట్ కాల్‌కి రెస్పాన్స్ ఇవ్వలేదు. తర్వాత మెసేజ్ పెట్టాను. దాని తర్వాత 2, 3 అవర్స్ తర్వాత నాకు ఫోన్ రెస్పాన్స్ ఇచ్చారు. ఫోన్ కాల్ ద్వారా చేశారు. చేసినప్పుడు డైరెక్ట్‌గా "సార్ భోంచేశారా?"
అంటే ఒక మనిషి అవతల మనిషికి పరిచయం లేకపోయినా కూడా ఫస్ట్ మాట భోజనం చేశారా? లంచ్ టైమ్ అనుకుంటా. 1:00, 2:00 అయ్యింది. భోజనం చేశారంటే అక్కడ వ్యక్తిత్వం అర్థమైపోతుంది. అవతల మనిషి వ్యక్తిత్వం అర్థమైపోతుంది. ఆ ట్రావెల్ ఎస్ఆర్ కళ్యాణ మండపంతో స్టార్ట్ అయ్యి, తర్వాత సెబాస్టియన్, తర్వాత సమ్మతమే, తర్వాత రూల్స్ రంజన్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, కే ర్యాంప్, అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా అవుతుంది కూడా. మోరోవర్ ఎప్పుడన్నా మనం షూట్స్ వెళ్ళినప్పుడు కానీ, ఇంటికి వెళ్ళినప్పుడు కానీ మల్టిపుల్ బౌల్స్ వచ్చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ అవ్వచ్చు, బిస్కెట్స్ అవ్వచ్చు, చాక్లెట్స్ అవ్వచ్చు, నట్స్ అవ్వచ్చు. తినిపిస్తూనే ఉంటారు. సార్ వద్దు సార్, ఆల్రెడీ నేను ఇప్పుడు 70 దాటేసాను, 70 కేజెస్ అనేది లిమిట్ పెట్టుకున్నాను అంటే, లేదు మీరు తినాల్సిందే. ఆ ఆప్యాయత, ఆ పిలిచే విధానం, ఏం నో అంతేనా సార్? అది పిలిచే విధానం ఎలా ఉంటుందంటే, మన పక్కింటోళ్ళు, మన ఎదిరింటోళ్ళు, మనకి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నోళ్ళు పిలిచినట్టు అనిపిస్తూ ఉంటుంది. ప్రతి మూవీకి, అంటే అది తను ప్రొడ్యూసరా తను కాదా అనేది పక్కన పెట్టి, ప్రతి మూవీకి సదరంగా ఆహ్వానించినప్పుడు, వెళ్ళినప్పుడు ఎక్కడ తప్పులున్నాయి, ఎక్కడ ఒప్పులున్నాయి అన్నీ అడిగి తెలుసుకుంటారు. అంటే యాజ్ ఏ కామన్ మ్యాన్ అడిగి తెలుసుకుంటారు. విచిత్రం ఏంటంటే, ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాకి నేను చూడడానికి వెళ్ళినప్పుడు, అది ఇంకా సీజీ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ అవ్వలేదు. సార్ ఇక్కడ వర్షం పడుతుంది సార్, ఆ వర్షం పడుతున్నప్పుడు అలా గాలి వస్తుంటుంది. గాలి వచ్చినప్పుడు బామ్మ తలదించుకొని అక్కడ, తాతగారు తలదించుకొని అక్కడ ఏడుస్తూ ఉంటారు. ఆ జూమ్ చేసుకుంటాం సార్ అని చెప్తుంటే, హీఈస్ నాట్ ఓన్లీ ఎ రైటర్, హీఈస్ నాట్ ఓన్లీ ఎ డైరెక్టర్, హీఈస్ నాట్ ఓన్లీ ఎన్ యాక్టర్ అని చెప్పి మల్టిపుల్ థింగ్స్ మనకి అర్థమైపోతూ ఉంటాయి. అప్పుడెప్పుడు నా చిన్నప్పుడు కథా, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం, మాటలు, పాటలు దాసరి నారాయణరావు గారు అని చెప్పి చూసేవాడిని తెర మీద. కానీ ఆ తెర మీద ఆ పేర్లన్నీ కనిపించకుండా కథలో కానీ, స్క్రీన్ ప్లేలో కానీ, మాటల్లో కానీ హెల్ప్ చేయగలరు అని చెప్పి నాకు ఆ రోజు ఆయన ఎక్స్ప్రెషన్, అంటే ఆ సీజీ అవ్వకపోవడం వల్ల, డిఐ అవ్వకపోవడం వల్ల, పోస్ట్ ప్రొడక్షన్ అవ్వకపోవడం వల్ల, ప్రతి ఫ్రేమ్ కూడా ఎక్కడన్నా అర్థం కాని ఫ్రేమ్ ఏదన్నా ఉంటే కనుక చాలా క్లియర్గా మనకి విజువలైజ్ చేసుకునేంత క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తుంటే, డన్, హీ విల్ గో టు నెక్స్ట్ లెవెల్ ఇన్ వెరీ ఫ్యూ ఇయర్స్ అని చెప్పి నాకు ఆ రోజు అనిపించేసింది. మీకు గుర్తుందో లేదో సార్, నేను ఆ రోజు చెప్పాను, సార్ మీరు ఇలాగే కంటిన్యూ చేయండి అని చెప్పాను. చెప్పినప్పుడు మీరు సరేనా అని చెప్పి ఇలా వచ్చి హగ్ చేసుకున్నారు. ప్రతిసారి కూడా ఆ ఆప్యాయత కంటిన్యూ అవుతున్నప్పుడు ఒకటి అనిపిస్తుంది, లేదులే పెద్దవాళ్ళు అయిపోతున్నారు, ల్యాక్స్ రేంజ్ నుంచి క్రోర్స్లో నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు, నన్ను మర్చిపోతారేమో అనుకుంటా. టింగ్ హ్యాపీ న్యూ ఇయర్, టింగ్ మహాశివరాత్రి, టింగ్ బక్రీద్, ఇలా అలా వస్తూనే ఉంటాయి. సో మనిషిని మర్చిపోరు. మేబీ సమాధానం ఇవ్వడానికి లేట్ అవుతుంది, రావడం కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. తన దగ్గర నుంచి ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ నాన్ డీటెయిల్, తెలుగు నాన్ డీటెయిల్స్ అని చెప్పి టెక్స్ట్ బుక్స్ ఉండేవి. దాన్ని బట్టి మీరు నా ఏజ్ గెస్ చేయొద్దు. తెలుగు నాన్ డీటెయిల్ టెక్స్ట్లో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు అని చెప్పి ఒక లెసన్ ఉండేది. అంటే ఒక పుల్లలు ఏరుకునేవాడు, పుల్లలు మాత్రమే ఏరుకుని అవి అమ్ముకుని డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు అన్నమాట. తల్లిదండ్రులు ఏమంటారంటే, కొంచెం ముందుకెళ్ళరా. పుల్లల స్టేజ్ నుంచి కర్రల స్టేజ్కి వెళ్తాడు, కర్రల స్టేజ్ నుంచి వుడెన్ స్టేజ్కి వెళ్తాడు, ఆ వుడ్ లాగ్స్ స్టేజ్ దగ్గర నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహిస్తారన్నమాట. అక్కడి నుంచి శాండిల్ దగ్గరికి వెళ్తాడు, అదే ఎర్రచందనం వాటెవర్. అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్. సో తిను బెంగళూరులో ఎక్కడో హ్యాపీగా జాబ్ చేసుకునే స్టేజ్ నుంచి యూట్యూబ్కి ఎదిగి, యూట్యూబ్ స్టేజ్ నుంచి రాజావరు రాణి గారు ద్వారా ఒక రైటర్ కమ్ యాక్టర్కి ఎదిగి, ఆ యాక్టర్ దగ్గర ఆగిపోకుండా ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా వచ్చేసి, సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు, ఆగిపోకండ్రా, మీ కంఫర్ట్ జోన్లో ఆగిపోకండ్రా, మీ కంఫర్ట్ జోన్లో ఆగిపోతే కనుక మీరు అక్కడే ఉంటారు, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి అని చెప్పి యూత్కి ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నారు. అదొకటే కాదు, ఎవరైతే కనుక 90s ఎర్లీ 90s ఆర్ లేట్ 90sలో ఉన్న వాళ్ళకి మళ్ళీ మనం అక్కడికి తీసుకువెళ్ళాలి అనే కాన్సెప్ట్స్ ఆయన దగ్గర కోకొల్లు ఉన్నాయి. ఈ సినిమాకి స్క్రీనింగ్ అరేంజ్ అయినప్పుడు నేను టీంతో పాటు వెళ్ళి చూడడానికి వెళ్ళినప్పుడు ఊరు మొత్తానికి ఒకటే టీవీ కట్. ఎక్కడ కనెక్ట్ చేసుకున్నాను?
మా ఇంటికి కనెక్ట్ చేసుకున్నాను. మాది విజయవాడ బావాజీపేట శనగశెట్టివారి వీధిలో, శనగశెట్టివారి వీధి మొత్తానికి మాదొక్కటే టీవీ, బ్లాక్ అండ్ వైట్ టీవీ. తలుపులు తీస్తాం చూడండి, అలా చిన్న చెక్క తలుపులు ఉంటాయి. ఆ చెక్క తలుపులు తీసుకుని చూసుకునే టీవీ. 12 ఆ నాబ్‌కి 12 నంబర్స్ ఉంటాయండి. ఏంటిది మనకు వచ్చేది కేవలం దూరదర్శనే కదా, ఎందుకు 12 నాబ్స్ ఉన్నాయని చెప్పి తెలిసేది కాదు. అంటే 12 నాబ్స్ అంటే గనక వాళ్ళు ఫ్యూచర్ ఆలోచించుకుని మేబీ ఫ్యూచర్‌లో 12 ఛానెల్స్ రావచ్చేమో అని చెప్పి 12 నాబ్స్ ఇచ్చారు. 12 నంబర్స్ ఇచ్చారు ఆ నాబ్‌కి. అక్కడ కనెక్ట్ అయ్యాను. దాని తర్వాత ఒక సీన్‌లో మన రా హీరో గారు అనుకుంటా, హీరో కాదు రాజప్ప గారు అనుకుంటా, మీరే కదా, ఏవో స్నాక్స్ తీసుకొస్తారు ఇంటికి. స్నాక్స్ తీసుకొస్తే ఒక చిన్న బాబు, మీరు గమనించుంటే గనక, నేను అంతగా బాగా గమనించాను సినిమాని. ఒక బాబు ఆ స్నాక్స్‌లోంచి, ఆ బ్యాగ్‌లోంచి కొన్ని స్నాక్స్ తీసేసుకుంటాడు. అక్కడ మళ్ళీ కనెక్ట్ అయ్యా. మా మదరు ఆహ్, చ చెక్కలు, చక్రాలు, చెక్కిలాలు, గులాబీలు ఇవన్నీ చేసేవాళ్ళు. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఆడుకొని ఇంటికొచ్చే టైంకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసేవాళ్ళు. అవి టీవీ రాకముందు నెల రోజులు తినేవాళ్ళం మేము. ఒక కేజీ డబ్బా ఉండేది. నెల రోజులు తినేవాళ్ళమే. టీవీ వచ్చిన తర్వాత లైక్ 4, 5 డేస్ ఆర్ మ్యాక్స్ 7 డేస్‌లో అయిపోయేవి. అదొక్కటే కాదు, ఇంకా చెప్పాలి అనుకుంటే గనక వస్తూనే ఉంటాయి. ఈడికి మైక్ ఇచ్చాము, మాట్లాడుతూనే ఉన్నాడు, వదిలేటట్టు లేడురా బాబు అని అనుకుంటారు మీరు. ఇదొక్కటి చెప్పి వెనక్కెళ్ళిపోతాను. ఇలాంటివి ఇంకా మీరు ఇస్తూ ఉండండి. మనం చేస్తూ ఉందాం. అప్పుడు చెప్పిన డైలాగే ఇప్పుడు చెప్తున్నా. చేస్తూనే ఉందాం. థాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఇలాంటి మెమరీస్ తవ్వుకుంటే బోలెడన్ని టీవీతో. థ్యాంక్ యూ సో మచ్ అండి. యెస్. మరిక ఇప్పుడు యాహ్! ఈ టీవీ ప్రసారంలో భాగంగా ఇప్పుడు వేదికపైకి సత్యనారాయణ గారిని, అలాగే టీవీ రామన్ గారిని, అలాగే అమ్మ రమేష్ గారిని గూడా ఆహ్వానం పలుకుతున్నాము. వచ్చారా అమ్మ రమేష్ గారు? అక్కడున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళని గూడా పిలుస్తాను. యాహ్! ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇప్పుడు సుధీర్ గారు అందుబాటులో ఉన్నారు కాబట్టి మాట్లాడేసేయండి ప్లీజ్. మా డైరెక్టర్ సుధీర్ గారు ఇప్పుడు మాట్లాడతారు. సుధీర్ మాచర్ల గారు. ఇప్పుడే అందిన తాజా వార్త. అందరిని కూడా వేదికపైకి పిలిచేయమని నాకు ఒక ఆర్డర్ వచ్చింది. కాబట్టి ఇక్కడున్న మా ఆర్టిస్టులు అందరూ కూడా వేదికపైకి విచ్చేసేయండి. అలాగే మా ప్రొడక్షన్ టీమ్ రితికేష్ గారు మీరు కూడా ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మనం స్పీచెస్ కంటిన్యూ చేద్దాము. మదన్ గారు, చవన్ గారు, శివశంకర్ గారు, టీవీ కుమార్ గారు ఇప్పుడే వస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సుధీర్ గారు సెంటర్ స్టేజ్‌లో వెయిట్ చేస్తున్నారు మాట్లాడడానికి. మీరు వచ్చేసేయండి. సుధీర్ గారు ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం అండి. మళ్ళా తిమ్మరాజుపల్లి ఈవెంట్‌కి మళ్ళా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా మా తిమ్మరాజుపల్లి ఊర్లో అందరినీ మళ్ళా కలుసుకున్నట్టుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆహా అండి. శ్రీనివాస్ గారు కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా బాగా ఇచ్చారు స్పీచ్. సో సో ఆహా ఈవెంట్ గురించి మళ్ళా మేమందరం కలుసుకోవడం మళ్ళా నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో థియేటర్‌లో చాలామంది చూసారండి. చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఇక్కడున్న ఎవ్రీ యాక్టర్ దే ఆర్ గోయింగ్ టు బీ అట్ సమ్ ప్లేసెస్ అండి ఫర్ ష్యూర్. May 15 టీవీ ఆహాలో వస్తుంది. సో ఓటీటీలో, టీవీలో అందరూ మళ్ళా చూసి దీనికన్నా బిగ్గర్ రెస్పాన్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వంశీకాంత్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, ప్రిపేర్ అవ్వలేదు. బట్ లాస్ట్ 1 మంత్ నుంచి ఐ వెంట్ ఎ లాట్. అన్నీ మిక్స్డ్ ఎమోషన్స్. సో ఒక 10 సంవత్సరాల నుంచి కలలు కానీ, నాతో పాటు నాకంటే ఎక్కువ స్క్రీన్ మీద నా నేమ్ చూడాలని చెప్పి కలగన్న మా ఫాదర్ గారు సినిమా ఇంకా 10 రోజులు ఉందనగా కాలం చేశారు. సో దాని నుంచి బయటకు రాలేకపోయాను. సో ఆ కార్యక్రమాలన్నీ చూసుకోవడం వల్ల ఆ 10 రోజులు ఏదైతే ఇంపార్టెంట్ స్టేజ్ ఉందో, ఆ 10 రోజులు ఊర్లో ఉండడం వల్ల నేను ఏ ఈవెంట్‌కి కూడా అటెండ్ అవ్వలేకపోయాను. సో నా మ్యూజిక్, ఈ సినిమాకి నేను ఇచ్చిన మ్యూజిక్‌ని
అభినందించిన వాళ్ళకి ఈ విషయం తెలియాలి. సో, ఈ ఈ యొక్క సిట్యుయేషన్ వల్ల నేను ఏ ఈవెంట్‌కి అటెండ్ అవ్వలేకపోయాను. దిస్ ఈస్ ద ఓన్లీ ఈవెంట్ ఐ హావ్ టు స్పీక్, టు థాంక్ పీపుల్. సో, ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థాంక్ కిరణ్ అబ్బవరం సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మూవీకి సంబంధించిన వర్క్ అంతా అయిపోయింది. ట్రైలర్ ఒకటే మిక్సింగ్, ట్రైలర్ ఒకటే చేస్తున్నాను. కరెక్ట్‌గా నైట్ అంతా ట్రైలర్ చేసి మార్నింగ్ 6 AM అలా ఎళ్లి ఇంకా కూర్చుందాం అనుకునే టైంకి ఈ న్యూస్ వచ్చిందనమాట. సో, ఆ రోజు ఈవినింగే ట్రైలర్ లాంచ్ ఉంది. సో, ఈ న్యూస్ రాగానే ఇంకా బయలుదేరేశాను. సో, సినిమాకి సంబంధించిన వర్క్ అంతా సబ్మిట్ చేశాను. అయిపోయిన తర్వాత బేసిక్‌గా పని అయిపోయింది. ఇంక తన బ్యాడ్ లక్ ఏం చేస్తామని చెప్పి వదిలేస్తారు. బట్ పీసీఎక్స్ స్క్రీనింగ్‌కి ముందు అందరూ తమ టెక్నీషియన్ అందరూ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు, స్క్రీనింగ్ వేసినప్పుడు, సో, వెళ్ళే ముందు ఫోన్ చేశారు నాకు. "వంశీ నిన్ను మిస్ అవుతున్నాం వంశీ అందరం" అని చెప్పి. స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేశారు. "వంశీ ఇది రెస్పాన్స్. నీ మ్యూజిక్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరికీ మంచి పేరు వచ్చింది వంశీ" అని చెప్పి. అక్కడితో ఆగిపోలేదు. తర్వాత 'అల్లు' సినిమాస్‌లో సెలబ్రిటీస్ అందరికీ షో వేశారు. దానికి వెళ్ళే ముందు ఫోన్ చేశారు. "వంశీ మిస్ అవుతున్నాం" అని చెప్పి. అది అయిపోయిన తర్వాత ఫోన్ చేశారు. సెలబ్రిటీస్ అందరూ కూడా ఏం ఫీల్ అయ్యారనేది. అండ్ ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఆ టైంలో, ఆ హార్డెస్ట్ టైంలో ఆయన నాకు కంటిన్యూస్‌గా ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు. "ఏమవుతుంది? ఏం చేస్తున్నావు? ఎలా ఉంది? అంతా ఓకేనా?" సో, ఆ బలం ఆ మూమెంట్‌లో ఇవ్వడం అనేది నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది సార్ నిజంగా సీరియస్‌లీ. అన్ని ఈవెంట్స్ టీవీలో లైవ్‌లో చూస్తున్నాను. ఆ స్టేజ్ మీద ఉండాల్సింది కదా అని చెప్పి బాధపడేవాడిని. బట్ టీమ్ అందరిని చూస్తుంటే, టీమ్ అందరూ హ్యాపీగా సినిమాని ముందుకు తీసుకెళ్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో, నేను లేకపోయినా సరే నా మనుషులందరూ అక్కడుండి సినిమాని జనాల ముందుకు తీసుకెళ్తున్నారని. సో, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో, కిరణ్ సార్, ఐ వాంట్ ఎ హగ్ సార్. మీకొక్క హగ్ ఇవ్వడం కోసం నేనొచ్చాను. సో, థ్యాంక్ యూ. సో, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ నన్ను ఈ ప్రాజెక్ట్‌కి చూస్ చేసుకున్నందుకు మా డైరెక్టర్ గారు ముని గారికి థ్యాంక్ యూ సో మచ్ ముని బ్రో. నన్ను బిలీవ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ నేను చేయగలనన్న నమ్మకం పెట్టుకొని నాకు మంచి ఆల్రెడీ ఈ వర్డ్స్ అన్నీ చెప్పాను. నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. నాకు ఇవ్వాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ యువర్ సపోర్ట్. అండ్ సాయి తేజ బ్రో థ్యాంక్ యూ సో మచ్. వేద గారు మొత్తం అందరు క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రహస్య మేడం, కిరణ్ సార్తో పాటు రహస్య మేడం గారు కూడా నాకు ఫోన్ చేశారు. నేను మేడం అదే సార్తో పాటు మేడం కూడా ఫోన్ చేసి వంశీ దిస్ ఈజ్ ద రెస్పాన్స్, దిస్ ఈజ్ ద మ్యూజిక్ వస్తున్న రెస్పాన్స్ అని చెప్పి. సో, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను ఆ ఈవెంట్స్ అన్నీ మిస్ అవ్వడానికి ద ఓన్లీ రీజన్ ఇదే రీజన్. సో, నా మ్యూజిక్‌ని అభినందించిన వాళ్ళందరికీ కూడా ఇది తెలియాలని చెప్పి చెప్తున్నా. తిమ్మరాజుపల్లి సినిమాకి సంగీత దర్శకత్వం వహించింది నేనే. నా పేరు వంశీకాంత్ రేఖాన. సో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్‌లీ ఎందుకంటే నేను ఏ ఈవెంట్‌లో మాట్లాడలేదు. దిస్ ఈజ్ ద ఈవెంట్ ఐ హ్యావ్. సో, మెయిన్‌లీ నా మ్యూజిక్ టీమ్, సింగర్స్, లిరిక్ రైటర్ సనరే బ్రోకి అండ్ సింగర్స్ ప్రతి సింగరు ప్రతి పాట వచ్చింది అనడానికి అంటున్నారంటే డెఫినెట్‌గా దాని వెనకాతల చాలామంది కష్టం ఉంటుంది. సో, వాళ్ళందరికీ ప్రీ రిలీజ్‌లో నేను థ్యాంక్స్ చెప్పుకుందాం అనుకున్నాను. బట్ మిస్ అయ్యాను. సో, వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి టెక్నీషియన్స్‌కి, రికార్డింగ్ చేసిన ప్రతి ఇంజినీర్స్‌కి అండ్ మిక్సింగ్ చేసిన ఇజాజ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ క్వాలిటీ అంత బాగా వచ్చిందంటే బికాస్ ఆఫ్ యూ. అండ్ డిటిఎస్ మిక్స్ చేసినటువంటి కృష్ణం రాజు సార్ అండ్ వంశీప్రియ గారికి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ అండ్ మెయిన్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రెస్ రివ్యూస్ అవన్నీ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మ్యూజిక్ అంటే ముందు వరుసలో కంపల్సరీ మ్యూజిక్ని అభినందించారు, మ్యూజిక్ కోసం మాట్లాడారు.
వాళ్ళందరికీ కూడా శిరస్సు వహించి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. బట్ ఇంకా చాలామంది మాట్లాడాలి కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సారీ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫైనలీ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆహా శ్రీనివాస్ గారికి అండ్ ఈ ఈవెంట్ అరేంజ్ చేసిన వాళ్ళందరికీ కూడా, ఆహా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి. నిజంగా సినిమాకి తగ్గట్టు, సందర్భానికి తగ్గట్టు చాలా అద్భుతమైన మ్యూజిక్ అందించారు. పాటలైనా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సూపర్గా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్, ఫోన్లు తప్ప టీవీల్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో టీవీని హీరోగా పెట్టి మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొచ్చిన మునిరాజ్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇక్కడ విచ్చేసిన మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలామంది చూశారు. చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు చాలా బాగుంది సినిమా అని చెప్పిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అదే కాకుండా ఈ సినిమా త్రూ మాకు ఏం కావాలి అంటే, ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు మనం అచీవ్మెంట్ ఒకటి ఉంటుంది కదా, ఆ అచీవ్మెంట్ అయితే మేమైతే సాధించాము మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది అన్నీ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మోర్ ఓవర్ ఈ సినిమా త్రూ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో, నాకు కావాల్సింది, నేనేదైతే ఎక్స్పెక్ట్ చేసానో ఒక సినిమా తీశానో అదైతే నేను సాధించానని నేను అనుకుంటున్నా. అది కాకుండా ఎందుకు సాధించా అట్లా అనగానే అంటే బేసిక్గా ఈ సినిమా చూసి అక్కడ మా వాళ్ళకి నచ్చడం, అది కాకుండా వాళ్ళు సీఎం గారి దగ్గరికి దాకా తీసుకెళ్ళడం, ఆయన నన్ను అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు సపోర్ట్ చేసిన అందరికీ. అది కాకుండా ఈ సినిమా May 15th ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుందండి. కన్ఫామ్గా అందరూ చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. ఆ నాస్టాలజిక్ మూమెంట్స్ అన్నీ మీకు గుర్తొస్తాయి. మా చిన్న సినిమాని మా ఆహా మీకు నచ్చిన మనందరి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఆహాలో స్ట్రీమింగ్ అవ్వడానికి గల కారణమైన శ్రీనివాస్ సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే కాకుండా ఆహా యాజమాన్యానికి, అది కాకుండా ఎవరైతే మార్కెటింగ్ టీం ఉంటారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అదే కాకుండా అల్లు అరవింద్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ సార్. ఆహాలో సినిమా వస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. బేసిక్ ఎందుకంటే నేను సినిమా స్ట్రగుల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆహాలో నా సినిమా వస్తే బాగుంటుందని చాలా అనుకున్నా. ఫైనల్లీ అది హ్యాపీ, అది కిరణ్ సార్ త్రూ అయింది. ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ సార్. ఏదైతే నేను అనుకున్నానో అదైతే ఈ సినిమాతో అందరూ ఫిల్ చేశారు నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. కేఏ ప్రొడక్షన్ ఇలాగనే మంచి సినిమాలు చేస్తూ మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేస్తుంటుంది. ఎవరైనా వచ్చి సినిమా స్టోరీ చెప్పాలంటే సార్కి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అయితే ఇప్పుడు నేను యాక్చువల్గా మా ప్రదీప్ గారికి, సాయితేజ్ గారికి మైక్ ఇద్దాం అనుకున్నాను, కానీ రాజప్ప అండ్ సతీష్ ఏదో మాట్లాడాలనుకుంటున్నారు మనతోటి. సో అదేంటో వాళ్ళకి ఇచ్చేస్తున్నాను నేను మైక్. నేను దూరదర్శన్ టీవీ సీరియల్కి ఫేమస్. నేను ఇప్పుడున్న జనరేషన్ టీవీ, నేను డిస్ప్లే స్క్రీన్స్కి ఫేమస్. నాలో సినిమాలు, క్రికెట్లు అందరూ కలిసి పండగలా చూసేవాళ్ళు. నన్ను ఓటీటీకి తప్ప దేనికి పెద్దగా టచ్ చేయట్లేదు బ్రో. నాకేమన్నా అయిందంటే అని సౌండ్ చేస్తా. నేను చాలా సింపుల్గా టెక్నికల్ ఎర్రర్ అని చెప్పేస్తాను బ్రో. అబ్బో, నా మీద కోపం వచ్చిందనుకో, నన్నన్నా రిమోట్ నన్నా బదబదా బాధేస్తారు భయ్యా. నన్ను పెద్దగా టచ్ చేయరు బ్రో, భయపడతాను. నేను చాలా కాస్ట్లీ. సండే లేదు, మండే లేదు, ప్రతిరోజు హౌస్ఫుల్. నన్ను అసలు ఎందుకు తెచ్చిపెట్టుకున్నారో కూడా అర్థం కావట్లేదు బ్రో. మళ్ళీ ఇంకా ఫ్యాన్స్ అంటావా, దేవుడెరుగు. నీకు విషయం చెప్పాలి, ఈరోజు తిమ్మరాజపల్లి టీవీ తీసుకొచ్చి డివిడీలో వేస్తున్నారు. అదే టీవీ ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకొని మా టీవీలో కూడా వేస్తున్నారు బ్రో. మీరందరూ కూడా చూసేయండి. థ్యాంక్ యూ. ఓహో, ఇది ఆహా ప్రోగ్రామ్. ఆహా కరెక్ట్, థ్యాంక్ యూ. ఇంకా వేద కూడా ఏదో ప్లాన్ చేసినట్టుంది.
ఓకే. నేను 90s టీవీ. మీరు జెన్జీ జెన్జీ మైక్ వాళ్ళు. ఉందిగా ఓకే. ఎస్. హాయ్ బ్రో వాట్సాప్. బ్రోనా? బ్రో ఏంది? ఎవరు నువ్వు అసలు? ఏం పని నీకు ఈడ? నేను జెన్సీ బ్రో, జెన్సీ. జెన్జీయా? ఫస్ట్ నువ్వు బ్రో అన్న మాపు, నీకు ఏం పని కాదు చెప్పుడా? మీరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో కలిసి వారం వారం సినిమాలు చూస్తారంటగా కలిసి అందరూ, అది చూద్దామని వచ్చా. మీరు చూడరా? లేదు బ్రో, ఒకడు పెళ్ళి అంటాడు, ఇంకొకడు పబ్జి అంటాడు, ఇంకొకడు కుక్కర్ అంటాడు, ఇంకొకడు డ్రమ్ అంటున్నాడు, ఒకడు ఏంటి ట్రిప్పులకి టైం లేదంటాడు, ఇంకొకడు వాలెట్లో డబ్బులు ఇల్లే అంటాడు. అసలు ఈఓడి అని ఎన్ని డేస్ అయిందో బ్రో కలిసి. ఈఓడి అంటే అదే ఎండ్ ఆఫ్ ద డే. వీడియో కాల్లో తప్ప మీలాగా డైరెక్ట్గా కలిసి బాగా చిల్ అయ్యే ఛాన్స్ మాకు లేదులేండి బ్రో. ఎలా బతుకుతున్నారా మీరు? సర్లే కానీ తిమ్మరాజుపల్లి టీవీఎస్ నన్ను సాయంత్రం క్యాసెట్ వచ్చి చూసిపో. బ్రో 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 మా ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొస్తాను బ్రో ప్లీజ్. ఫస్ట్ నువ్వు బ్రో అండి మాపు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది రేపటి నుంచి, వాళ్ళని కూడా చూడమని చెప్పు. ఓకే బ్రో, థ్యాంక్స్ బ్రో, బాయ్. నీ బ్రో మాటకి ముందో బ్రో తర్వాత బ్రో అంటుంటే టీవీ ఫీల్ అవ్వట్లేదు కానీ సాయి తేజ్ చాలా ఫీల్ అవుతున్నారు. ఓకే సో ఓకే, మీరు స్కిట్ చేసి అలసిపోయారు కాబట్టి రెస్ట్ తీసుకోండి. ఈలోపు స్వాతితో మాట్లాడేద్దాము. ఎస్, మా ఎల్లమ్మ మాటలు ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ ఎప్పుడు చూస్తానో తెలియదు మిమ్మల్ని. సో చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరిని ఇలా చూస్తుంటే. ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ ఆల్ ఆఫ్టర్ దిస్ ఈవెంట్. అంటే మా సినిమాకి మైట్ బీ ఇది లాస్ట్ ఈవెంట్ అవ్వచ్చు. సో ఆహాలో మీరు మంచి సక్సెస్ చేస్తే మళ్ళీ సక్సెస్ మీట్ కూడా పెడతారేమో. సార్ శ్రీనివాస్ పెట్టండి మళ్ళీ వీళ్ళందరినీ కలుసుకోవడానికి. సో థియేటర్స్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ప్రతి ఒక్కరు మేము చాలా థియేటర్ విజిట్ చేసాము టీమ్ తోటి. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు క్యారెక్టర్ గురించి, ఒక్కొక్క డైలాగ్ గురించి, ఒక్కొక్క సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళ మెమరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేనైతే మాటల్లో చెప్పలేనండి వాళ్ళ రెస్పాన్స్ అన్నీ విన్నప్పుడు. సో మా సినిమా థియేటర్స్లో చాలామంది ఆడియన్స్కి రీచ్ అయింది. ఓటీటీతో మరి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో మీరందరూ మా సినిమాని ఓటీటీలో చూసి ఆదరిస్తారని, మీ రెస్పాన్స్ మాకు చెప్తారని వెయిట్ చేస్తూ ఉంటాము. అండ్ ప్రతి ఒక్కరు చూడండి, మంచిగా మీ పిల్లలతోటి, ఫ్యామిలీస్ తోటి, అమ్మా నాన్నలతోటి మంచి మంచి వంటలు చేసుకొని ఈవినింగ్ అయ్యేసరికి టీవీ ముందు కూర్చొని చూస్తారు కదా, అలాగే ఒక 2 hours మీ టైంని స్పెండ్ చేసి మంచిగా ఫుడ్ తింటూ మంచి సినిమాని ఎంజాయ్ చేయండి. నాకు ఒక చిన్న అలవాటు ఉంది, ఏదైనా ఒక మంచి సినిమా చూస్తే తింటూనే చూస్తాను. ఎవ్రీబడి హ్యావ్ దట్ హ్యాబిట్ కదా, అందరు తింటూ సినిమా చూస్తారు. తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోను, ఎందుకంటే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. హ్యాండ్ వాష్ చేసుకుంటే ఎక్కడ సీన్ మిస్ అయిపోతానని. అలాగే మా సినిమాని కూడా మీరు హ్యాండ్ వాష్ చేసుకోకుండా నాకు అలాగే కూర్చొని చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. రియలిస్టిక్ అని తెలుసు కానీ మరి ఇంత రియలిస్టిక్ స్పీచ్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ శారదా. అమ్మ టక్కుమని పలికారు శారదా అనగానే. ఓకే, ఇన్ క్యారెక్టర్. ఎస్, అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి థ్యాంక్ యూ సో మచ్. మీరు ముందు నుండి మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ఆడియన్స్కి కూడా థ్యాంక్ యూ. తిమ్మరాజుపల్లి టీవీ థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు మేము కొన్ని థియేటర్ విజిట్స్ చేసామండి. ఫార్చునేట్లీ ఒక్కరు కూడా ఎలాంటి నెగటివ్ రివ్యూ మాకు వినిపించలేదు ఇప్పటిదాకా. అందరూ చాలా రిలేటబుల్గా, కనెక్టింగ్గా ఉండింది అని మాత్రమే చెప్పారు. అండ్ స్పెషల్లీ ఇది నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. ఆడవాళ్ళు వాళ్ళు వేసుకునే పరికిణీలు అండ్ వాళ్ళు ఆడుకున్న ఆటలతో పాటు మిగతా కనిపించిన విజువల్స్ అన్నిటికీ కనెక్ట్ అయ్యామని చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా సినిమా ఆహా ద్వారా ఇంకా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వడం చాలా చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాము. దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అరవింద్ సార్, మీతో అసోసియేట్ అవ్వడం ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ బిగ్ డీల్ నాకు, ఎస్పెషలీ పర్సనలీ. అండ్ సిఓఓ రామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మమ్మల్ని ఎక్కడో ఉన్న వాళ్ళని ఆహా స్టేజ్ పైన దాకా తీసుకొచ్చిన కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇలాంటి స్టెప్ తీసుకొని ఇంకా చాలా మందిని బ్లెస్ చేయాలని, అంత బలం మీకు రావాలని డెఫినెట్లీ మా ప్రేయర్స్లో మీరు ఉంటారు. ఎందుకంటే
డబ్బులు పెట్టేటప్పుడు ఎవరైనా మార్కెట్ ఉన్న వాళ్ళని చూసుకోవాలని డెఫినెట్లీ అనుకుంటారు. బట్ నేను ఫేస్ చేసింది ఇంకొంతమందికైనా ఆ కష్టం తగ్గిద్దామని చాలా తక్కువ మందికి అనుకుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. వీ ఆల్ లవ్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ మెన్షన్స్ టు సుమేరా స్టూడియోస్ అండి. తేజ గారు మేమెవరో కూడా తెలియకుండా మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఇప్పటిదాకా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు. అండ్ ఆహా, థ్యాంక్ యూ సో మచ్ మీతో అసోసియేట్ అవ్వడం. అండ్ తిమ్మరాజుపల్లి ఈజ్ గోయింగ్ టు స్ట్రీమ్ ఆన్ ఆహా ఫ్రమ్ May 15th ఇన్ తెలుగు అండ్ తమిళ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సపోర్ట్. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో చూడని వాళ్ళు డెఫినెట్లీ ఆహాలో చూడండి. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు రాజప్ప ప్రదీప్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఐ స్టార్ట్ ఫస్ట్ కా ప్రొడక్షన్స్కి, సుమేరా స్టూడియోస్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి ఇద్దరు కారణం. ఒకటి కిరణ్ సార్ అండ్ ముని సార్. సార్ మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా, నేను ఎన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినా చెప్తూనే ఉంటాను. బట్ ఇప్పటికీ థ్యాంక్స్ మాత్రమే చెప్పగలుగుతున్నాను. ఏదైనా యాక్షన్స్లో చూపించగలిగే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చూపిస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ముని సార్. అండ్ నా టీం అంతా ప్రతి దీంట్లో సపోర్ట్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ థియేటర్లో చూసిన ఆడియన్స్, నా జర్నీలో సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీడియా వాళ్ళు మా రిలీజ్లో కానీ మా ఈవెంట్స్లో కానీ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మా సినిమా చూసిన వాళ్ళందరికీ చాలా నచ్చింది. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. అది విన్నప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాం. సో ఆహాలో 15th రేపు రిలీజ్ అవుతుంది. ఆహా గోల్డ్లో ఈరోజు ఆల్రెడీ రిలీజ్ అయింది. మీరందరూ చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. అండ్ బిఫోర్ దట్ ఆహా శ్రీనివాస్ సార్ అండ్ ఆహా టీమ్, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ అవర్ పిక్చర్. అండ్ ఐ హోప్ ఇది చాలా మందికి రీచ్ అవుతుందని కోరుకుంటున్నాం మీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎవరీవన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సతీ ఈజ్ రెడీ విత్ మైక్. ఎస్, ఓవర్ టు సాయితేజ్ గారు. అందరికీ నమస్కారం అండి. చాలా రోజులు అయిపోయింది అందరినీ కలిసి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అంటే వీళ్ళు సినిమా మంచిగా ఆడి అందరం థియేటర్ విజిట్ చేసి, ఇంకా థియేటర్లో మంచిగా ఆడుతుందని అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మళ్ళీ ఓటీటీలో వచ్చేసరికి అందరూ వాళ్ళందరూ ప్రమోషన్ చేద్దాము ఇలా అనగానే అందరూ ఒక రీయూనియన్ లాగా అనుకొని అందరూ ఫేస్లు అన్నీ గ్లో అయిపోతున్నాయి అందరికీ. సో మనకి నెట్ఫ్లిక్స్లో, అమెజాన్ లాగా మన తెలుగు ఓనింగ్ ఫ్యాక్టర్ లాగా ఆహా అనేది ఇప్పుడు వచ్చేసింది మనకి. సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. మీరు నిన్న ఆఫీస్లో మమ్మల్ని, మా టీం అందరినీ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మీ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ అరవింద్ గారిని కూడా కలిసాం నిన్న. ఆయన చాలా బాగా మాట్లాడారు. ఆయన నిన్న చూడలేదమ్మా, చూస్తాను పక్కా, బట్ మంచిగా విన్నాను అని చెప్పి ఆయన మాట్లాడిన కొద్దిసేపు మాకు చాలా మంచి బూస్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు. అండ్ యా, మా సినిమా రేపు వస్తుంది. ఖచ్చితంగా అందరు చూడండి. థియేటర్లో ఎలా అయితే రెస్పాన్స్ వచ్చిందో ఈ ఆహా నుంచి ఇంకా వైడర్ రేంజ్కి అందరికీ రీచ్ అయ్యేలాగా చేస్తున్నారు. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మా టీవీ మీ ఇంట్లో టీవీకి వస్తుంది. అందరు చూసి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. ఇంకో 10 మందికి చెప్పండి. అండ్ యా, ఇండస్ట్రీ నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ స్టేజ్లో పెట్టిన కిరణ్ చాలా థ్యాంక్ యూ అన్న. నాకు మంచి అందరు ఫోన్లు చేసి కథలు చెప్తా అంటున్నారు. సో మంచి కథలు వింటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అందరినీ ఇట్లా ఎంకరేజ్ చేసి ఇక్కడ నించోబెట్టిన సుమేరా స్టూడియో అండ్ మా కా ప్రొడక్షన్కి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి కూడా. సో ఎస్, మరి ఇంతమంది ప్రామిసింగ్ అండ్ మంచి యాక్టర్స్కి, టెక్నీషియన్స్కి ఒక వరం లాంటి చిత్రాన్ని అందించిన మా ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, అలాగే ఇంకా ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన చాలామంది ఫ్రెండ్స్ అండ్ సపోర్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఆహా
నా సక్సెస్‌లోనే కాదు, నా ఫెయిల్యూర్‌లో కూడా ఆహా ఎప్పుడూ నాతో ఉన్నింది. థ్యాంక్స్ ఫర్ దట్. నా ఇనిషియల్‌గా 'రాజావారి రాణి' గారు, 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' 2 పెద్ద హిట్ అయ్యాయి. నాకు ఇంకా గుర్తుంది. 2 సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. 'సెబాస్టియన్' సినిమా ఆ లాస్ట్ స్టేజ్‌కొచ్చింది. అప్పుడే ఇంకా పెద్ద సినిమాలు 2 ఉన్నాయి. మన 'భీమ్లా నాయక్' అండ్ 'రాధేశ్యామ్' అనుకుంటాను. ఆ 2 సినిమాలు ఉన్నాయి. అప్పుడు 'సెబాస్టియన్' అనే సినిమా వస్తుంది. 'సెబాస్టియన్' అనే సినిమా ఓకే. మేము ప్రయత్నించాము. ఏదో సెకండ్ హాఫ్‌లో కొంచెం అటు ఇటు మిస్ అయిన ఫీలింగ్ ఉంది. అయినా సరే ఇలా సినిమా 'కిరణ్' సినిమా, 'కిరణ్' అంటే మన సినిమా. ఏం ఆలోచించకుండా తీసుకోండి అని చెప్పి రామ్ సార్ అనడం, ఇమ్మీడియేట్‌గా ఆ రోజు 'సెబాస్టియన్' అనే సినిమాను కూడా ఆ రోజు అక్వైర్ చేయడం అన్నది పెద్ద విషయం. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్ అండ్ అలాగే అరవింద్ సార్‌కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అందుకే నా మాట, ఆహాలో నా సినిమాలన్నీ ఒక 4 సక్సెస్ అయిన సినిమాలుంటే 2 ఫెయిల్యూర్ సినిమాలు కూడా ఉన్నాయనుకుంటా. అయినా సరే ఎప్పుడు నా సక్సెస్‌లో గానీ, ఫెయిల్యూర్‌లో గానీ 'కిరణ్' సినిమా అంటే మన సినిమారా, మనం తీసుకుందాంరా అని చెప్పి సపోర్ట్ చేస్తున్న ఆహా టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ సార్ గురించి చెప్పాలి. సార్ ఇందాక సార్ అన్నట్టు ఇట్స్ మా ఇద్దరి పరిచయం అన్నది ఏదో ఒక అన్నాతమ్ముల పరిచయం అనిపిస్తది. ఎందుకంటే అప్పుడు నాకెవరు తెలీదు. ఫస్ట్‌లో 'రాజావారి రాణి' గారు అయినప్పుడు చిన్న సార్ ఇలా ప్రమోషన్స్ అది ఇది అన్నారు. దెన్ 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' అప్పుడు ఏదో సినిమా చేసుకొచ్చాం అంతా అయ్యాం. సారే అప్పుడే వచ్చి ఇలా సినిమా చూద్దాము అంటే నాకు అప్పుడే సినిమా చూపించి ఫస్ట్ అడిగాననమాట. వీళ్ళకే చూపించాను ఫస్ట్. ఏంటి పరిస్థితి, అప్పటికి ఇంకా కాపీ అవ్వలేదు, ఫైనల్ అవ్వలేదు. జస్ట్ నేను చెప్పిందంతా ఒకటే నాకు ఇంకా గుర్తు. ఆ రోజు మా ఫ్లాట్‌లోనే ఎక్కడ చూపించాలో తెలియక మా ఫ్లాట్‌లోనే షో ఏసి చూపిస్తూనే నన్ను. నలుగురొచ్చారు ఆహా టీమ్ నుంచి. షో అంతా అవుతుంది. అక్కడ డైలాగ్స్ ఏమి వినపడట్లేదు, ఏమీ కనపడట్లేదు. నాకు ఈళ్ళకి అర్థమవుతుందా ఏంటి అని ఒక కంగారు. ఈయన పక్కకి పిలుచుకొనెళ్ళి ఒకే ఒక మాట చెప్పాను. సార్ నన్ను జస్ట్ నమ్మండి. మీకు ఈ సినిమా ఏం అర్థం కావట్లేదు. ఆ విషయం నాకు అర్థమైంది. జస్ట్ నా మొహం చూసి నన్ను నమ్మండి. ఈ సినిమా ఆడతా సార్, నన్ను నమ్మండి అన్నాను. ఎందుకు నమ్మాడో ఏం తెలీదు. ఈయన వెళ్ళిపోయి ఈ సినిమా తీసుకుందాం అని చెప్పారు. అలాగే 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' సినిమా తీసుకున్నారు. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆహాలో చేస్తున్నామా లేదా అని పక్కన పెడితే, ఎప్పుడైనా ఏంటి పరిస్థితి, సినిమా ఒపీనియన్ ఏంటి, ఎలా ఉంది, బాగుందని ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాను. ఈయన కూడా నిజంగానే ఒక తమ్ముడికి కదా మంచి జరగాలన్నట్టు బాగుంటే బాగుంది, బాలేకపోతే బాలేదని చెప్పడం, ఇలాంటివి చేస్తే బాగుంటుందని డిస్కషన్ అయింది. థ్యాంక్స్ సార్. వెరీ హ్యాపీ మీతో అసోసియేట్ అయినందుకు. ఇంకా తిమ్మరాజుపల్లి టీవీ చాలా సంతోషంగా ఉన్నాం. తిమ్మరాజుపల్లి టీవీ విషయంలో ఎందుకో మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం అంతా పాజిటివ్‌గానే ఉంది. పర్టిక్యులర్‌లీ నేను పర్సనల్‌గా చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిలిం నాకు తిమ్మరాజుపల్లి. వెరీ స్మాల్ బడ్జెట్‌తో ఫస్ట్ క్వెషన్, ఇంత చిన్న బడ్జెట్‌తో ఇప్పుడున్న టైంలో ఒక సినిమాని అచీవ్ చేయగలమా అన్నది ఫస్ట్ క్వెషన్. అది మా టీం అందరూ అచీవ్ చేసేలా చేశారు. వీళ్ళందరి సపోర్ట్ వల్లనే అయింది. డైరెక్షన్ టీమ్ అయితే ఏంటి, ప్రొడక్షన్ టీమ్ అయితే ఏంటి, యాక్టర్స్ అయితే ఏంటి, వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల చాలా చిన్న బడ్జెట్‌లో ఇంత క్వాలిటీ ఫిలిం తీయగలిగాం. ఆ సినిమాని అందరి సపోర్ట్‌తో, పర్టిక్యులర్‌గా మీడియా సపోర్ట్‌తో, నాకు తెలిసి మా సురేష్ అన్న దగ్గర నుంచి ఈ సినిమాకి ఎక్కువ మెసేజ్‌లు వచ్చింటాయంట గ్రూప్‌లో. ప్రెస్ మీట్ అని. మీకు కూడా విసుగొచ్చిండొచ్చు చాలా సందర్భాల్లో. చాలా సపోర్ట్ చేశారు మీడియా. చాలా సందర్భాల్లో వచ్చి మీరు తీసుకెళ్ళి అంటే నేను పర్టిక్యులర్‌గా విట్నెస్ చేశాననమాట ఈ సినిమాకి. ఫస్ట్ షో అంతా అయిపోయిన తర్వాత మీడియా వాళ్ళు నాకు అందరూ కాల్ చేసి, చాలా బాగుంది సినిమా, కొత్తోళ్ళైనా చాలా బాగా చేశారని చెప్పి అప్రిషియేట్ చేయడం. వాళ్ళు పర్సనల్‌గా మామూలుగా చేసేదానికన్నా ఒక్క స్టెప్పు, అరే వీడేదో కొత్తోళ్ళందరితో పెట్టి సినిమా తీశాడు, మన సైడ్ నుంచి 1% పుష్ చేద్దాం అని చెప్పి ప్రతి ఒక్కరు పుష్ చేశారు. అలాగే 1, 2 చిన్న తప్పులున్నా ఎనీ టైమ్ ఆ తప్పులను కూడా కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ సినిమా చాలా చిన్న ప్రయత్నంతో మాకు మంచి ఎక్స్‌పీరియన్స్, వెరీ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిలిం. ఇంకొంచెం ఏమైనా చిన్న చిన్న తప్పులుంటే నేర్చుకొని ఇంకా బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తాం నెక్స్ట్ సినిమాల్లో. తిమ్మరాజుపల్లి సినిమాని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సుమైరా స్టూడియోస్ తేజ బ్రోకి థ్యాంక్ యూ. మీ సినిమా తను కూడా ఇంకో సినిమా చేశాడు, అది త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. దానికి ఆల్ ద బెస్ట్. ఇంక మా యాక్టర్స్ అందరూ చూసారుగా 1 మంత్‌లో ఎంత మార్పు వచ్చిందో, అందరూ కళకళలాడిపోతున్నారు. వెరీ హ్యాపీ. మా ముని ఏమో బెంగుళూరు తిరిగి వచ్చాడంట. ఇప్పుడేదో నరేష్‌ని ఇచ్చినొచ్చినాడు. ఆ బెంగుళూరు అక్కడ సినిమానేనా ముని? మా వాళ్ళందరూ ఇదిగో మా వేదాకైతే ఏదో తమిళ్ సినిమాలు ఎక్కువ ఆఫర్‌లు వస్తున్నాయంట. ఇంక మా సాయికి ఏదో పెద్ద పెద్ద కథలంటున్నారు. మా ప్రదీప్‌కి అయితే ఆల్రెడీ అసలు చాలా మంచి ఆఫర్‌లు వస్తున్నాయి. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ. రామచంద్రయ్య గారు గాని, సల్లాపూరి గాని నాకు ఇంకా వాళ్ళ పేర్లే గుర్తొస్తున్నాయి. ఇంకా ప్రతి ఒక్కరికి అంటే ఎక్కడ కనిపించినా అందరి ఫేస్‌లో మామూలుగా సినిమా అయిపోయిన తర్వాత
అదే. సినిమా అయిపోయిన తర్వాత బేసిక్‌గా ఎక్కడైనా కనిపించగానే సార్ అయిపోయింది సార్. నెక్స్ట్ సినిమా ఏంటి సార్? నెక్స్ట్ సినిమాలో ఏమన్నా ఆపర్చునిటీనా? అనే ఒక ఎక్స్‌ప్రెషన్ చూస్తాం. మా ఆర్టిస్టులేందంటే ఇంక నువ్వేంట్రా ఇచ్చేది మాకు బయట సినిమాలు ఇస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఇస్తున్నారు. అది నిజంగా వెరీ హ్యాపీ. వాళ్ళకి మంచి అవకాశాలొస్తున్నాయి. మంచిగా గ్రో అవుతున్నారు. అదే కావాలి. ఫస్ట్ పర్పస్ అదే. ఓకే. మనీ ఆల్వేస్ మ్యాటర్స్. బట్ మెయిన్ పర్పస్, మోటివ్ కే ప్రొడక్షన్‌లో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఓకే. మనము అటెంప్ట్ చేసినప్పుడు ఆ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఆ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి ఒక్క స్టెప్ మనం ఒక అవకాశం ఇచ్చినట్టయితే వాళ్ళు నిజంగా టాలెంటెడ్ అయితే మంచిగా ప్రూవ్ అయ్యి మంచి అవకాశాలు తెచ్చుకుంటారని. ఈ సినిమా అది ప్రూవ్ చేసింది. ఆ విషయంలో చాలా హ్యాపీ. ఈ సినిమా నుంచి ఒక 20, 30 మంది వాళ్ళ డ్రీమ్స్ స్టార్ట్ అయ్యాయి. మంచి అవకాశాలొస్తున్నాయి. ఐయామ్ సో హ్యాపీ ఫర్ దెమ్. ముఖ్యంగా మా వంశీ. ఈ అబ్బాయి గురించి ఇంతకుముందు ఏ స్టేజ్‌లో లేడు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అనమాట తిమ్మరాజుపల్లి టీవీ సినిమాకి. నేను సినిమా మొత్తం అయిపోయిన తర్వాత చూసి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూసిన తర్వాత నాకైతే నేను స్టన్ అయిపోయాను. చాలా తక్కువ డబ్బులు ఇచ్చాను ఈ అబ్బాయికి నాకు తెలిసి. ఎంతో 12, 13 లాక్స్ ఏమో అంతే అనుకుంటాను. కానీ అంతలో ఈ అబ్బాయి ఇంత అచీవ్ చేయడం అన్నది, మ్యూజిక్ అన్నది చాలా పెద్ద విషయం. మీరు చూస్తే తిమ్మరాజుపల్లి టీవీ ఎవరైనా బై ఎనీ ఛాన్స్ మిస్ అయ్యుంటే ఆల్బమ్ 'గోకుల గోపాల' అనే ఒక సాంగ్ వినండి. అరే! ఎలా చేశార్రా అని అని అనిపిస్తది. అంత మంచిగా చేశాడు. లాంగ్ వే టు గో వంశీ. అసలు ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ వర్క్ ఆడియన్స్‌లోకి వెళ్ళిపోయింది. మంచి అవకాశాలొస్తున్నాయి. అందరూ నీ గురించే మాట్లాడుతున్నారు. ఐయామ్ సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. ఇంకా యాహ్! రేపు రిలీజ్ అవుతుంది మే 15థ్. తిమ్మరాజుపల్లి సినిమా థియేటర్‌లో చూశారు. అలాగే థియేటర్‌లో చూడని చాలామందున్నారు. వాళ్ళందరికీ నాకు అవగాహన ఉన్నంత వరకు అరే! తిమ్మరాజుపల్లి సినిమా అంట బావుందంట. చేసిన ప్రమోషన్సో లేకపోతే ఎళ్ళిన పాజిటివ్ టాకో తిమ్మరాజుపల్లి చాలా బావుందంట చూడాలని చాలామంది ఫ్యామిలీలు నాకున్న అవగాహన కొద్దీ వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. వాళ్ళందరూ హ్యాపీగా ఈరోజు గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఈరోజే చూడొచ్చు. లైక్ ప్రీమియర్ చూసినట్టు. లేదు రేపే చూద్దాం అనుకుంటే రేపు సినిమా రిలీజ్ అవుతుంది ఆహాలో. హ్యాపీగా తిమ్మరాజుపల్లి టీవీని మీ టీవీలో కూర్చొని చూడండి. మీరైతే ఖచ్చితంగా మంచి నాస్టాలజీ ఫీల్ అవుతారు. ముందు చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నా, అది నా గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. తమిళ్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్‌లో స్ట్రీమ్ అవ్వడం అనేది ఇంకా స్పెషల్. అవునండి. చాలా తమిళ్లో మంచి కూడా విషయం. అవుతుందండి. చూడండి యాహ్! తమిళ్లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, టీవీ అనగానే మనకు గుర్తొచ్చే చాలా విషయాలు, చాలా మెమరీస్‌లో రిమోట్ ఒకటి. రిమోట్ కోసం కొట్టుకోవడం అనేది జనరల్‌గా టీవీ ఉన్న ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటుంది కాబట్టి, మీ చిన్నప్పుడు రిమోట్ కోసం ఎవరితో కొట్లాట ఆడారు? ఎలా జరిగింది? అన్నతో అండి. మా అన్నతో. అన్నతో. అన్నతో బాగా గొడవ. కొట్టుకున్నారా? అబ్బో! ఎవరికేం కావాలి? ఇద్దరికి రిమోటే కావాలి కదా! రిమోట్ ఓకే. ఏం ఆ! చూడాలని? ఏ సినిమా ఆ! చూడాలనా? అంటే మీరే ఛానల్, తనే ఛానల్ దేనికోసం? అలా ఏం లేదండి. అప్పుడు ఈ పాటలు ఎక్కువ వచ్చేటివి కదా! నేనేమో పాటలు ఎక్కువ వినాలని. మా ఓహ్! మ్యూజిక్‌లో, జెమినీ మ్యూజిక్‌లో పాటలు వచ్చేటివి ఓకే. కదా! ఆ! నేను ఎక్కువ ఆ! పాటలు వినాలని. మా అన్నేమో కొంచెం న్యూస్ గాని, ఏదైనా న్యూస్ చూద్దాం, లేకపోతే క్రికెట్ చూద్దాం అనేవాడు. ఓకే. అలా కొంచెం డిస్కషన్స్. మరి ఇప్పుడు రహస్య గారితో రిమోట్‌లో డామినేషన్ ఎవరిది? నేను టీవీ రిమోట్ పెద్దగా ఇప్పుడు లేదులేండి. నేనేదో వెళ్ళిపోతున్నాను. ఆడు ఇంట్లో కూర్చొని చూస్తుంటది. రిమోట్ గురించి పెద్ద గొడవలేం లేదు. గొడవే లేదు. సో, లేదు. డామినేషన్‌కి తావు ఆ! లేదు. తావలేదు. ఓకే. సో, ఇప్పుడు కిరణ్ గారు మన టీవీ కుమార్ గారి షాప్‌కెళ్ళి ఒక 90స్‌కెళ్ళిపోయి ఒక వీసీఆర్ తెచ్చుకొని ఇంట్లో టీవీలో పెట్టుకొని చూడాలంటే ఏ సినిమా తెచ్చుకుంటారు? నరసింహనాయుడు చూస్తానండి. ఓహ్! బాలయ్య బాబుకి కిరణ్ అంటే అబ్బవరం. ఫస్ట్ ఆ 2 క్యాసెట్లు ఎందుకో బాగా ఇంట్లో ఉండి అంతేనా? అది బాగా అయిపోయింది. అందుకే మళ్ళీ చూడాలనుకుంటే ఒక ఇట్లా నరసింహనాయుడు ఆ! వచ్చేస్తదేమో. హ్మ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. థ్యాంక్ సో, యూ. ఒక్కసారి మనకి ఇక్కడ కొంతమంది ఆహా నుంచి ఏ సినిమా వచ్చినా, ఏ కంటెంట్ వచ్చినా మన ముందుకి చాలా సపోర్ట్ చేస్తూ తీసుకొచ్చే కొంతమంది ఉన్నారు. మీ చేతుల మీదుగా వాళ్ళకి హ్యాంపర్స్ ఇద్దాం అనుకుంటూ ఉన్నాము. యాహ్! ప్లీజ్ సో, అండి. కెన్ వి హావ్ ద టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్? రవితేజ గారు, వెంకట్ గారు, కృష్ణవంశీ గారు, ధరణి గారు అండ్ జానకిరామ్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ స్టేజ్. సో, కిరణ్ గారి చేతుల మీదుగా గిఫ్ట్ హ్యాంపర్ టు ద టీమ్. కొన్ని క్వెషన్స్ తీసుకుని వెళ్ళిపోవాలి కాబట్టి ఫస్ట్ కిరణ్ గారిని అడగాలనుకున్న క్వెషన్స్ అడిగేసేయండి. కిరణ్ సో, గారు కిరణ్ గారు స్టార్ట్ చేద్దాం. అన్న హాయ్ తారకన్న.
చూడడం చాలా మళ్ళీ ఇక్కడ ఇలా చూడడం అనేది, ఇలా కలుసుకోవడం అనేది చాలా బాగుంది యాక్చువల్‌గా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అయితే బేసిక్‌గా ఫస్ట్ నుంచి అనుకుంటానే ఉన్నా. అంటే ఇప్పుడు చిన్న సినిమాలు తీయాలన్నా కూడా చాలామంది భయపడుతున్నారు. అంటే తీయడం వేరు, దాన్ని రిలీజ్ చేయడం వేరు. అలాంటిది మీరు కొత్త ఫేసెస్‌తో తీసుకొచ్చి ఇంత ఆ 10 రోజులు మీ సినిమాల కన్నా ఎక్కువ మీ సినిమాలు కూడా అంత చేసుంటారు నాకు తెలిసి. అంత ప్రమోషన్ చేసి మొత్తానికి జనాలకి దగ్గరగా తీసుకెళ్లారు. సో, ఫైనల్‌గా చూసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ జనాల దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ గాని, మీరు పెట్టిన ఎఫర్ట్స్ అదంతా చూసుకున్న తర్వాత ఎలా అనిపించింది? రేపు ఈ ఓటీటీ రిలీజ్ నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? చాలా మోస్ట్ సాటిస్ఫైడ్ ఫిలిం అన్న నాకు 'తిమ్మరాజుపల్లి'. అంటే ఇనిషియల్‌గా స్టార్ట్ చేసినప్పుడు మీరన్న డౌట్స్ అన్నీ చిన్న విషయం కాదు, ఈజీ కాదు. ఎందుకంటే సినిమాలో ఉన్నోళ్ళందరూ కొత్తవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వాళ్ళని పెట్టుకొని సినిమాను ప్రమోట్ చేసి ముందరికి తీసుకెళ్ళి రిలీజ్ చేయడం అన్నదే చాలా పెద్ద టాస్క్. అది అచీవ్ చేసాం. సినిమా చూసిన వాళ్ళందరికీ నచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ నా పర్పస్ ఏదైతే ఉందో, ఈ సినిమాలో చేసిన వాళ్ళందరికీ మంచి అవకాశాలు రావాలని ఏదైతే ఉందో, వాళ్ళందరికీ మంచి అవకాశాలు వస్తున్నాయి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆహాలో రేపు రిలీజ్ అవబోతుంది. ఆహా సపోర్ట్ ఇచ్చింది. లిటరలీ చెప్పాలంటే అసలు ఈ చిన్న సినిమాను కూడా ఆహా లేదు మంచి ఎఫర్ట్స్ పెట్టారు, చేశారు అని చెప్పి ఆహా తీసుకునింది. అండ్ ఐఎమ్ వెరీ షూర్ రేపు ఇంకా టీవీలో 'తిమ్మరాజుపల్లి' టీవీని చాలా పెద్దగా చూస్తారు. లక్ష్మీకాంత్ గారు, సారీ వంశీకాంత్. చాలా ఈవెంట్స్‌లో మీరు మిస్ అయ్యారు. బట్ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ మాకు అంటే మిగతా అన్నీ కూడా నచ్చినాయి గానీ, బట్ మీ మీ మ్యూజిక్ ఏదైతే ఉందో అది మాత్రం ఎక్స్ట్రార్డినరీ అనమాట. అంత తక్కువ బడ్జెట్‌లో ఆ క్వాలిటీ ఇవ్వడం అనేది, ఒక సినిమా మొత్తాన్ని నిలబెడుతూ సినిమా మొత్తానికి ఒక సోల్‌ని తీసుకురావడం అనేది దట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. సార్ సో, మీరు అక్కడ మిస్ అయ్యారు గానీ, బట్ ఫైనల్లీ ఒక ఈవెంట్‌లో అయితే గనుక కలుసుకోగలిగాం. సో, మీకు ఎలాంటి 'తిమ్మరాజుపల్లి' టీవీ అయిన తర్వాత మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఇప్పుడు ఏంటి ఆఫర్స్ ఎలా ఉన్నాయి మీకు? సార్ 'తిమ్మరాజుపల్లి' టీవీ డెఫినెట్లీ మన మన లైఫ్లో ఒక ఫస్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు కదా సార్. సో అలా నా లైఫ్లో నా మొదటి అడుగు చాలా మంచి అడుగు వేశాను అనే సాటిస్ఫాక్షన్ ఉంది సార్. అండ్ కిరణ్ సార్, కా ప్రొడక్షన్, సుమైరా స్టూడియోస్ ఇలాంటి సో వీళ్ళ బ్యాక్ ఎండ్ ఉండడం వల్ల సో ఈ ప్రాజెక్ట్కి ఇంకొంచెం వాల్యూ యాడ్ అయింది. అట్ ద సేమ్ టైం వాళ్ళ సపోర్ట్ నేను తక్కువ బడ్జెట్లో చేశాను సార్. బట్ రీసోర్సెస్ అయితే ఇచ్చారు సార్. డెఫినెట్లీ రీసోర్సెస్ ఏవి కావాలి సార్, నాకు ఇక్కడ ఇది కావాలి సార్, ఇక్కడ ఇది కావాలి సార్, ఇక్కడ ఇది కంపల్సరీ ఉండాలి సార్ అని అంటే వాటన్నిటికీ కూడా ప్రొడక్షన్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంది సార్. సో దట్స్ వై అందుకనే ఆ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో అది సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. సార్ కిరణ్ గారు హాయ్ అండి. రాజ్ బ్రో, హాయ్ బ్రో. మీ డైరెక్షన్ డెబ్యూ రియాలిటీ చేస్తున్నారు అండ్ అంటే బయటకు వచ్చేసింది కాబట్టి న్యూస్, అంటే తర్వాత చేస్తారేమో అనుకున్నాం. బట్ ఇప్పుడు అదే చెన్నై లవ్ స్టోరీ షూట్లో ఉన్నారు అండ్ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో ఈ మంత్ నుంచే అది కూడా డైరెక్షన్ డెబ్యూ సినిమా కూడా స్టార్ట్ చేస్తున్నారని విన్నాము. సో దాని అప్డేట్ ఏంటి, ఎలా కుదిరింది స్లాట్? ఇప్పుడు బిజీగా ఉన్నారు కదా, మరి ఎలా అడ్జస్ట్ చేస్తున్నారు? అంటే చెన్నై లవ్ స్టోరీ షూట్ అయిపోయింది ఆల్మోస్ట్. యా, ఫస్ట్లీ అంటే సందర్భం కాదేమో, చెన్నై లవ్ స్టోరీ సినిమా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. వెరీ హ్యాపీ ఆ సినిమా అయిపోయింది. అండ్ గోల్ చెరువు ఘాటు కూడా ఆల్మోస్ట్ కొంచెం ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. నేను చేద్దాం అనుకున్న సినిమా ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ నేను అనుకున్న రిలీజ్ డేట్కి అచీవ్ చేయలేను. సో ఇంకా షూట్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ సినిమా గురించి ఇంకా మాట్లాడుతుంటాం త్వరలో. ఎందుకంటే అది ఓకే, విత్ మోర్ రెస్పాన్సిబిలిటీ ముందరకు వస్తున్నాను. ఐ హోప్ మంచిగా జరగాలని కోరుకున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వంశీ గారు, మీరు ఇందాక అన్నట్టు మీరు లేరు కాబట్టి ఏ ఈవెంట్కి రాలేదు కాబట్టి మీ మ్యూజిక్ చాలా బాగుందండి. కంగ్రాచులేషన్స్, మీకు మరిన్ని మంచి ఆఫర్స్ రావాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కిరణ్ గారు, చిన్న చిన్న తప్పులుంటే సాల్వ్ చేసుకుని ముందుకెళ్తాం అన్నారు. అంటే ఈ మేకింగ్ ప్రాసెస్లో అంతా సక్సెస్ఫుల్గానే జరిగింది, మంచి పేరు వచ్చింది. ఏంటి మీరు నేర్చుకున్న అంశాలు ఏంటి, ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు? అదే సార్, అంటే ఎలాంటి దాంట్లో అయినా మాకు ఇది ఫస్ట్ స్టెప్ కదా సార్. చిన్న బడ్జెట్తో కొత్త వాళ్ళతో అంతా రావడం అన్నది ఖచ్చితంగా ఎంత సక్సెస్ అయినప్పటికీ చిన్న తప్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా. వాటిని ఇంకా బెటర్మెంట్ చేసుకొని నెక్స్ట్ దాంట్లో ఇంప్లిమెంట్ చేద్దామని అంతే, అంతకు మించి ఏం లేదు సార్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ తిమ్మరాజుపల్లి. శ్రీనివాస్ గారు, అసలు ఓటీటీల వల్లే థియేటర్లు నడవట్లేదు అంటున్నారు. నిజంగా ఓటీటీ అంత సక్సెస్ఫుల్గా ఉందా? కంటెంట్ అనేది సరిపోతుందా? తెలుగు ఓటీటీ అనేది బాగుందా? ఎట్లా ఇప్పుడు ఏంటి పరిస్థితి? బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదండి. మీకు ఫిల్లర్స్ అనేది మీకు మల్టిపుల్ ఫిల్లర్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. మీకు ఒక మీరే పబ్లిష్ చేస్తారు ఆర్టికల్స్. ఈ వారం 28 సినిమాలు,
ఈ వారం 35 సినిమాలు మీరే పబ్లిష్ చేస్తూ ఉంటారు. అంటే ప్రేక్షకుడిని ఎక్కడా కూడా పక్కకెళ్తాడు, థియేటర్‌కెళ్తాడు అనే దీని మీద నుంచి మీరే పంపిస్తున్నారు ఓటీటీ గాని. సో, ఓటీటీ అనేది థియేటర్‌ని చంపేస్తుంది అనేది మాత్రం కరెక్ట్ కాదండి. ఓటీటీ అనేది కంప్లీట్ చేస్తుంది సినిమాకి సంబంధించిన లైఫ్ సైకిల్‌ని. ఫస్ట్ ఆడియో రైట్స్, తర్వాత డిజిటల్ రైట్స్, తర్వాత శాటిలైట్ రైట్స్, తర్వాత థియేట్రికల్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్, ఇలా మల్టిపుల్ రైట్స్ ఉంటాయి. లీనియర్ రైట్స్, నాన్ లీనియర్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్, ఇలా మల్టిపుల్ రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ అన్నిటికి కూడా ఒక 360 డిగ్రీస్ సైకిల్ ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేస్తుంది. ఏది కూడా ఒకదానికి వచ్చి ఇంకో దానికి రావట్లేదు అని చెప్పి కంటెంట్లో దమ్ముంటే థియేటర్లో కూడా చూస్తారు, అదే కంటెంట్లో దమ్ముంటే ఓటీటీలో కూడా చూస్తారు. థియేటర్లలో ప్లస్ ఓటీటీలో కూడా చూసిన సినిమాలు మా దగ్గర చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఫర్ ఎగ్జాంపుల్ కే ర్యాంప్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మతమే. అక్కడ థియేటర్లో కూడా వర్కౌట్ అయినాయి, ఓటీటీలో కూడా వర్కౌట్ అయినాయి. కంటెంట్లో దమ్ము లేకపోవడం అవ్వచ్చు, లేని పక్షంలో సక్సెస్ రేట్ మీకు టాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎంత ఉందండి? 8%. మీన్ ఇఫ్ యూ యాడ్ డబ్బింగ్ మూవీస్ ఆల్సో మేబీ 9%, 9.5, 10కి వెళ్తుంది. అంటే సక్సెస్ రేట్ అతి తక్కువ ఉన్న ఏదన్నా ఇండస్ట్రీ ఉంది అంటే కనుక సినిమా ఇండస్ట్రీ. దానికి ఓటీటీ ఏదో చేసేస్తుంది లేకపోతే థియేటర్కల్ని చంపేస్తుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ కంప్లీటింగ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద టోటల్ సినిమా రైట్స్. హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ. కిరణ్ అన్న, అన్న హాయ్ అన్న. అన్న మీకు అంటే సినిమా చేసి నాకు మీరు ఎలా కనిపిస్తున్నారంటే ఓ ధోనిలా కనిపిస్తున్నారు. ధోని ఎందుకన్నా అంతగా ఇప్పుడు అంటే సైలెంట్గా ఉంటూ కామ్గా ఉంటూ గెలిచిన తర్వాత మీరు బ్యాక్ ఎండ్ నుండి టీంని ముందు పెట్టారు. ధోని గారి స్టైల్లో కనిపించింది. కూల్ కంపోజ్డ్ ఉంటున్నారు. అండ్ సినిమా చూస్ చేసుకునే విధానం కూడా మీ సైడ్ నుంచి అంటే ఏది పడితే అది చేయకుండా చూజీగా వెళ్తూ, సో ఇప్పుడు డైరెక్షన్ కూడా చేస్తున్నారు కాబట్టి వాట్ వాజ్ యువర్ ప్లాన్స్? అంటే డైరెక్షన్కి ప్రొడక్షన్కి చాలా తేడా ఉంటుంది. ఇది పెట్టుబడి పెట్టాలి, దగ్గరుండి సినిమాని మీరే చూసుకోవాలి. సో డైరెక్షన్ వచ్చేటప్పటికి అది ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంది? ఏ లేదన్న, నా మైండ్లో ఒక మంచి కథ చెప్పాలనిపించింది. వెరీ కాంటెంపరరీ. ఇప్పుడున్న వాళ్ళకి ఈ కథ చెప్తే చాలా బాగుంటుంది అనిపించింది. ఏం పెద్దగా ఎక్కువ ఆలోచించలేదన్న. ముందు నుంచి అంతే నేను. అంటే ఏదైనా మనకు అనిపించిందా, హార్ట్ఫుల్గా చేయాలనిపించిందా చేసేద్దాం. ఎందుకంటే దానికి ఎప్పుడు రియాక్షన్స్ పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఇది అవసరమా, ఇది చేయడం అవసరమా, ఈ టైంలో ఇది అవసరం అండ్ నిజంగా జెన్యున్గా నాకు నా పర్సనల్గా మన మంచి కోరే వాళ్ళు కూడా కెరియర్ చాలా బాగా వెళ్తుంది కదా, చాలా బాగున్నావు కదా, ఇప్పుడు ఎందుకు డైరెక్షన్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎందుకు అనిపించింది, ఆ థాట్ వచ్చిందంటే సమ్ పర్పస్ వచ్చి ఉంటుంది. చేయాలనిపించింది చేసేద్దాం. మంచిగా చేశాను అనుకోండి మంచిగా అప్రిషియేషన్ వస్తుంది, లేదు అనుకోండి ఏదైనా చిన్న తప్పులు ఉంటే మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం. బట్ పెద్దగా దాని గురించి ఆలోచించలేదన్న. నా మైండ్లో ఉన్నదైతే ఒక కథ చెప్పాలి, కథ బాగుంటుందని చెప్పాలనిపించింది చెప్తున్నాను. ఇంకా ప్రొడక్షన్ సైడ్ వచ్చేసరికి ఎప్పుడు ఇదే అన్న. అంటే నేను అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్కి కొత్త వాళ్ళు చేస్తున్నారా, ఎంత బడ్జెట్తో చేస్తున్నారు, లేకపోతే ఇదా అన్నది మ్యాటర్ కాదు. వాళ్ళు పెట్టిన డబ్బులకి సినిమా బాగుండాలి. సినిమా బాగుంటే వాళ్ళు సినిమా చూస్తారు. నా క్వాలిటీ చెక్ కూడా అదే. ముందు నేను ఏదైనా కంటెంట్ చేస్తున్నానంటే ముందు కంటెంట్ బాగుందా, ఆ తర్వాత ఓకే అది నా పర్సనల్ చాయిస్. కొత్త వాళ్ళతో వెళ్ళాలి, ఏదో చేయాలనేది నా పర్సనల్ చాయిస్. అది ఆడియన్స్ మీద రుద్దడం కరెక్ట్ కాదు. నేను నెక్స్ట్ చేసే సినిమాలు కూడా కొత్త వాళ్ళతో చేసేది ఇంకా కంటెంట్ ఇంకా ఎంత బెటర్ చేయొచ్చు, మంచి కంటెంట్ తీసుకొని మంచిగా వాళ్ళకి డెలివరీ చేసి వాళ్ళకి నచ్చితే వాళ్ళు మంచిగా అప్రిషియేట్ చేస్తారు అనుకుంటున్నాను. బట్ మేజర్ విత్ వాట్ ఎవర్ ద బడ్జెట్, నేను చేయగలిగిన బడ్జెట్లో చిన్న బడ్జెట్తో చిన్న సినిమాలు చేయడానికి అయితే ప్రస్తుతానికి ప్రయత్నిస్తున్నాను. కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. కిరణ్ గారు, సార్ సినిమా రిలీజ్ అయినప్పుడు మంచి టాక్ రావటం జరిగింది, ఆడియన్స్ సినిమా బాగుందనేది వచ్చేసింది. కానీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మీకు ఎంతవరకు బెనిఫిట్ వచ్చింది, ఎట్లా మీరు అనుకున్నది వచ్చిందా? ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదో పెద్ద హిట్ సినిమా అయితే కాదు సార్. అంటే ఏదో బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవుతుంటాయి అప్పుడప్పుడు, చాలా పెద్ద సక్సెస్లు చూస్తూ ఉంటాం. అంత పెద్ద సక్సెస్ అయితే చూడలేదు. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. ఈ సినిమాని ఎక్కడి దాకా అయితే రీచ్ చేయాలి. నేను మీకు గుర్తుంటే ఇంతకుముందు ప్రెస్ మీట్స్లో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఈ సినిమా పర్టికులర్ జోనర్ కానీ ఈ సినిమా నాకు ముందు ఒక అవగాహన ఉంటుంది కదా సార్. నేను అందుకే ప్రెస్లో ఇంతకుముందు కూడా అడ్రస్ చేశాను. ఇది వెరీ గుడ్ ఫిలిం. టీం అందరూ చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. యాక్టింగ్ వైజ్ కానీ, ముని కానీ, టెక్నికల్గా కానీ చాలా స్ట్రాంగ్ ఫిలిం. అండ్ ఈ సినిమాకి మంచి అప్రిషియేషన్ వస్తుంది. అండ్ థియేటర్ వరకు తీసుకురావడానికి ఈ సినిమా నాకు మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళందరూ పెట్టిన ఎఫర్ట్స్ అందరివి ఫుల్ఫిల్ అవ్వాలి. వీళ్ళందరూ ఏదో మంచి సినిమా చేసాంరా అని మమ్మల్ని మేము పెద్ద స్క్రీన్ మీద చూసుకోలేకపోయామన్న వద్దు అనే తీసుకొచ్చాము. మంచి అప్రిషియేషన్ వచ్చింది.
బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అంటే నాకు ముందే తెలుసు. అంటే నేను ముందు నుంచి ఏదైతే ఎలా జరగాలి ఇది అనుకున్నానో అది జరిగింది. అండ్ నాకు తెలిసి ఈ సినిమా వాట్ ఎవర్ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, లేకపోతే ఎగ్జిబిటర్స్ కావచ్చు, ఎవరికి దెర్ ఈజ్ నో లాస్. సినిమా ల్యాండ్ అయింది, మంచిగా వెళ్ళింది, మంచి రిలీజ్ అయింది. చూసిన వాళ్ళు చాలా హ్యాపీ, చూడని వాళ్ళు ఇక్కడ చూస్తారు అనుకుంటున్నాను సార్. కంటెంట్ బాగాలేకపోతే ఆడియన్స్ రారు, అది ఓకే. కానీ బాగున్న తర్వాత కూడా కంటెంట్ ఆడియన్స్ రావటం లేదు ఇప్పుడు థియేటర్కి. ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న సినిమాలు చాలా వరకు? సార్ మెనీ రీజన్స్ సార్, ఒకటని చెప్పలేము. నా దగ్గర ప్రాపర్ సమాధానం లేదు. ఇప్పుడు తిమ్మరాజుపల్లి సినిమా అందరూ చాలా బాగుందన్నారు. థియేటర్స్కి ఎందుకు అంత గట్టి ఫ్లోటింగ్ లేదు అంటే, నాకు కొంతమంది చెప్పడం ఏం చెప్తారు, అందరూ న్యూ ఫేసెస్. ఎవ్వరూ మీకు నాకు తెలిసి ఒక ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే యూట్యూబ్లో పాపులర్ అయిన ఇన్ఫ్లుయెన్సర్ కూడా నాకు తెలిసి అయితే మా టీంలో ఎవరూ లేరు. అందరూ న్యూ ఫేసెస్. ఒకరు చెప్పడం అందరూ న్యూ ఫేసెస్ అంటారు. మేబీ కొంతమందికి కంటెంట్ మరీ అంత ఎగ్జైట్ చేయకపోయి ఉండొచ్చు. ఏది మేము అనుకున్నంత బాగుంది అనే దానికన్నా మేబీ ఎక్స్ట్రాడినరీ ఉంటే తప్ప థియేటర్కి రాకపోవచ్చు. అండ్ మోర్ ఆఫ్ ఐపీఎల్ సీజన్ అంటున్నారు, సమ్మర్ ఎఫెక్ట్ అంటున్నారు. కొంతమంది ఫ్యామిలీస్ అయితే ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది అంటున్నారు. అందరూ మరి వెళ్తారంటే ఏడెళ్తాం బాబు, ఈ ఎండల్లో బయటికి తీసుకెళ్ళి ఎండల్లో వెళ్ళి వచ్చేది ఏందని. మేబీ సమ్మర్ ఎఫెక్ట్, ఐపీఎల్ ఎఫెక్ట్ ఇవన్నీ కలిసి వచ్చాయి అనుకో. ఒక హీరోగా కాకుండా ఒక ప్రొడ్యూసర్గా చెప్పండి, మీరు షేరింగ్కి ఇంట్రెస్ట్ చూపిస్తారా లేకపోతే రెంటల్ సిస్టమ్కి ఇంట్రెస్ట్ చూపిస్తారా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను వదిలితే నేను వెళ్ళిపోతాను సార్. ప్రొడ్యూసర్గా చెప్పండి. మీరు అంటే మీరు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు కాబట్టి మీకు ఏదైతే బెనిఫిట్ ఉంటుంది అని అంటున్నాను. నెక్స్ట్ మీరు సినిమాలు చేయాలి, రిలీజ్ చేసుకోవాలి. సో ఎలాగైనా మీకు అది ఆ ప్రాబ్లం అయితే మీకు వస్తుంది కదా, అప్పుడు ఎట్లా మీరు దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తారంటున్నాను. ప్రస్తుతానికి దీని గురించి నేను ఏమీ మాట్లాడదలుచుకోవట్లేదు సార్. అయ్యో, మీరు ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం గత 2 రోజుల నుంచి జరుగుతుంది ఇదే కదా, 2 హాట్ టాపిక్ అయిపోయింది. ఇటు గిల్డ్ వాళ్ళు, ఇటు తెలంగాణ ఎగ్జిబిటర్స్, రోజు ఇదే డిస్కషన్ జరుగుతుంది. మీరు దీన్ని పక్కన పెట్టేసి నేను అడ్రస్ చేసేంత దీని మీద అంత నాలెడ్జ్ నాకు లేదు. అంటే ఇది చాలా పెద్దవాళ్ళు డిస్కస్ చేసే ఒక థింగ్. నేను ఏదో వెరీ స్మాల్ స్టెప్ సార్. నేను దాని మీద నన్ను ప్రొడ్యూసర్గా అని అనడం, దీంట్లోకి లాగడం కూడా అంటే అడగడం కూడా కరెక్ట్ కాదు. సో నేను ఆన్సర్ చేయలేను సార్. ఓకే, శ్రీనివాస్ గారు, తిమ్మరాజుపల్లి టీవీ అంటే యాక్చువల్లీ చెప్పాలంటే సినిమా రిలీజ్ అయిన ఎమ్మటే ఇటు పైరసీ జరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఇది కూడా పైరసీ జరిగింది సినిమా. ఇప్పుడు మీకు ఎంతవరకు ఇది బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇది ఇంకొకటి ఏంటంటే ఐబొమ్మ కూడా మళ్ళీ 2.0 అంటూ నిన్ననే లాంచ్ చేశారు. హెచ్డి క్వాలిటీతో వచ్చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు ఇది చేస్తే మళ్ళీ ఇమీడియట్గా పైరసీ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎట్లాంటి ప్లాన్ చేస్తున్నారు ఏంటి? కంట్రోల్ చేసుకోవడానికి ఆల్రెడీ తగిన చర్యలు తీసుకుంటామండి. ఇప్పుడు ఈ సినిమాకి అని కాదు, ప్రతి సినిమాకి తీసుకుంటాము. బై డిఫాల్ట్ సినిమా పైరసీ వస్తుందా లేదా అనేది పక్కన పెట్టి, వస్తే ఏం చేయాలి అనేది ముందే మాకు సెపరేట్ ఏజెంట్స్ ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, యాంటీ పైరసీ సెల్స్ ఉంటాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు మేము ఉంటాం. కనిపించిన వెంటనే దాన్ని ఎలా కట్ చేయాలి అనేది కూడా మా దీంట్లో మా ఎజెండాలో టాప్ ప్రయారిటీలో ఉంటుంది. ఓకే, శారదా గారు, హాయ్ ఈ సినిమాతో మీకు మంచి పేరు వచ్చింది, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు అంటున్నారు కదా, తెలుగు ప్రాజెక్ట్స్ అయినా లేకపోతే అదర్ లాంగ్వేజెస్? అంటే ఆడిషన్స్ ఇచ్చాను సార్, రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే కన్ఫర్మేషన్ లేకుండా మనం ఏం చెప్పలేము కదా. తెలుగులో నుంచి ఇంకేమి రాలేదు? తెలుగులో కూడా ఆడిషన్స్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు అన్న సార్, ఏం లేదు, సినిమా నచ్చిన వాళ్ళు నేను ఉన్నాను. బాగా నచ్చింది, మంచి రూటెడ్ సినిమా. ఒక చిన్న ఫీల్ ఉంటుంది, ఇందాక మీరు చెప్పారు, సమాధానం కూడా చెప్పేశారు దానికి, థియేటర్కి అంత పెద్దగా రాలేదు అని. బట్ ఏమన్నా ఫీల్ అవుతుంది, ఎందుకంటే మలయాళంలో ఇటువంటి రూటెడ్ సినిమాలు తీసి పెద్ద బ్లాక్ బస్టర్స్ కొట్టారు. మీరు కూడా గతంలో చెప్పారు, ఇది అక్కడ రిలీజ్ చేసి ఇక్కడ రిలీజ్ చేసే బాగుంటుంది అన్నట్టుగా చెప్పారు. నిజంగా ఇదే సినిమా మలయాళం మార్కేసుకుని ఇక్కడికి వచ్చి ఉంటే 100 కోట్ల సినిమా ఇది. అంత వర్తుబుల్ ఉంది సినిమాలో, అంత మంచి సినిమా. అందరూ చాలా బాగా చేశారు. సాయి తేజ్ దగ్గర నుంచి, శారదా దగ్గర నుంచి, మణి గారు కానీ అద్భుతంగా చేశారు. బట్ ఇటువంటిది ఏమన్నా చిన్న గిల్ట్ అనిపించింది, ఎక్కడన్నా బాధ అన్న లోపల అనిపించిందా, ఇంత మంచి సినిమా తీసామే ఆడియన్స్ రావట్లేదని? ఖచ్చితంగా అనిపిస్తుంది సార్. అంటే బాధ అనే దానికన్నా మోర్ ఆఫ్ ఒక చిన్న ఒక స్మాల్ బడ్జెట్లో మంచి ప్రయత్నం అయితే చేశారు. చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీరు లొకేషన్ చూస్తే కానీ చాలా అథెంటిక్గా ఉంటాయి. చాలా బాగా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. మన వాళ్ళు అందరూ వచ్చి చూసి థియేటర్లో చూసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కథల్ని మళ్ళీ రేపు ఎవరైనా ఫిల్మ్ మేకర్స్ ఫస్ట్ సినిమా కింద చేయడానికి ఏమన్నా ఇంకా కొంచెం కొత్తగా ప్రయత్నించడానికి ఒక స్కోప్ ఉంటుందన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ దానికి నేనేం చెప్పలేను సార్, ఎందుకు రాలేదు, ఎందుకు చూడలేదు, ఆ పక్క సినిమాలు ఇవి అన్నది ఏంటి అని అంటే అది ఇంకా ఇట్స్ దేర్ చాయిస్, ఆడియన్స్ చాయిస్. మనం రిక్వెస్ట్ చేయడం వరకే మన చేతుల్లో ఉంది, మా సినిమా వచ్చి చూడండి అని.
బట్ మాదే చూడండి అని అయితే మనం చెప్పలేం కదా సార్, అది ఇంకా వాళ్ళ చాయిస్. Yeah. ఐ డోంట్ నో, సమ్హౌ వాళ్ళకు మేబీ రేపు ఇంకా ఓటీటీలో చూసి ఇంకా పెద్ద హిట్ చేస్తారేమో, చూడాలి సార్. సార్ సినిమా స్టార్టింగ్ దగ్గర, ప్రమోషన్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా హీరో కానీ హీరోయిన్స్ కానీ డిఫరెంట్గా, చాలా డిఫరెంట్గా చేశారు. పాత హీరోలు గెటప్పులు కానీ, తర్వాత వాళ్ళు ఇప్పుడు వచ్చిన విధానం కానీ, ఇప్పుడు అన్ని గెటప్పుల్లో వచ్చారు. స్టార్టింగ్ దగ్గర నుంచి ఇన్నోవేటివ్గా చేసుకుంటూ వచ్చారు. ప్లాన్స్ అయితే చాలా బాగున్నాయి సార్, చాలా ఇన్నోవేటివ్గా చేశారు. సార్ మణిగారికి మాట్లాడతారు సార్. నెక్స్ట్ ముడి సారీ సార్, మునిగారు సార్. చాలా రూటెడ్ సినిమా తీశారు, చాలా బాగుంది సార్. నెక్స్ట్ ఎటువంటి జానర్ వెళ్ళబోతున్నారు? నెక్స్ట్ నేను లవ్ స్టోరీ తీద్దాం. లవ్ స్టోరీ అదే రూటెడ్ లవ్ స్టోరీనే. ఫస్ట్ సినిమా వరకే మనం ఇంకా అయిపోయి ఛాన్స్లు వచ్చేస్తాయి కదా సార్, ఇంకేదా ఇప్పుడే కావాలంటే చెప్తాను సార్. సార్ శ్రీనివాస్ సార్, బాలబాబు సార్. సార్ ఓకే అనుకుంటే ఇమీడియట్ స్టోరీ ఉంది సార్. ఏంటి సార్ కిరణ్ గారి మీద ఏంటి అంత ప్రేమ ఏంటి? ఇందాక చెప్పారు, మళ్ళీ అడుగుతున్నాను, ఏంటి అంత బాండింగ్ ఏంటి? కిరణ్ గారి సినిమాలన్నీ ఏ ఓటీటీకి వెళ్ళకుండా మీరే తీసేసుకోవడానికి కారణం ఏంటి సార్? ఒక బిడ్డకి తన మీద కంటే ఎలా చెప్పాలి, కట్ మళ్ళీ చెప్తా. ఒక పర్సన్కి తన మీద కంటే మళ్ళీ చెప్తా. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరున్నారు, మీ మీద మీకు నమ్మకం ఉంది. మీ మీద కంటే, మీకున్న నమ్మకం కంటే ఎక్కువ నమ్మకం ఎవరికి ఉంటుంది? మీ అమ్మకి ఉంటుంది. అలాగే మాకు హీఈస్ నాట్ కిరణ్ అబ్బవరం, హీఈస్ కిరణ్ ఆహావరం. రాజవరం రాణి గారు చూసినప్పుడు ఏదో ఉందిరా కుర్రోళ్ళు అనిపించింది. అలా సింగులర్ వర్డ్లో యూస్ చేస్తున్నాను, మళ్ళీ మన్నించండి. నన్ను అన్నాన్ని పిలుస్తారు కాబట్టి అలా కొంచెం చొరవ తీసుకున్నాను. ఎస్ఆర్ కళ్యాణ మండపం టైంలో అర్థమైపోయింది మనల్ని దాటేస్తాడు అని చెప్పి. సో ఒక మనిషి మీద నమ్మకం ఏర్పడినప్పుడు తన తప్పొప్పులతో సంబంధం లేకుండా, సక్సెస్ ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా ప్రయాణించిన వాడే నిజమైన ఓటీటీ అవ్వచ్చు, నిజమైన ఫ్రెండ్ అవ్వచ్చు, నిజమైన అన్నయ్య అవ్వచ్చు, నిజమైన క్యారెక్టర్ ఉన్న వాళ్ళు అవుతారు. మాకు ఫస్ట్లో ఆ రాజావరం రాణి గారు మేము తీసుకున్న రూపాయికి రూపాయి 10 పైసలు రావడం అయి ఉండొచ్చు. ఎస్ఆర్ కళ్యాణ మండపంకి పెట్టిన రూపాయికి రూపాయి పావలా రావడం అయి ఉండొచ్చు. ఆ నమ్మకం మెల్లిమెల్లిగా స్టేజ్ల వైజ్గా పెరుగుతూ వచ్చింది. తనకి తానే, సార్ పాత దాంట్లో కొద్దిగా తేడా కొట్టింది కదా, ఇది నేను తగ్గిస్తాను అని చెప్పి తనకి తానే పిలిచి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అంటే కనుక ఇటువైపు నుంచి ఎంత ప్రేమ అటువైపు ఉందో, అటువైపు నుంచి వచ్చే ప్రేమ డబల్ ఉంది. సో ఆబ్వియస్గా గివ్ అండ్ టేక్ ఎప్పుడైతే ఉంటుందో, ఆ గివ్ అండ్ టేక్లో మనం సక్సెస్లు చూస్తాం, ఫెయిల్యూర్స్ చూస్తాం. కానీ ఆ సక్సెస్ ఫెయిల్యూర్ ఎండ్ ఆఫ్ ద డే ఈఓడి ఎండ్ ఆఫ్ ద డే మీకు బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఆ బ్యాలెన్స్ అయిపోవడం వల్ల మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను దీంట్లో నష్టపోయాను, దాంట్లో నష్టపోయాను, దాంట్లో గెలిచాను, దాంట్లో చాలా ఎక్కువ సంపాదించాను అనేది పక్కన పెట్టి 100% పెట్టిన 100 రూపీస్కి ఒక సినిమాకి 100 రావచ్చు, ఒక సినిమాకి 120 రావచ్చు, ఒక సినిమాకి 80 రావచ్చు. కానీ 100 + 120 + 80 = 200 ఆర్ 300 డివైడ్ బై 3, 300/3 = 100. నేను పెట్టింది వచ్చేసింది నాకు. సో ఆ ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. నేను ఆ నెంబర్స్ చెప్పలేను, బట్ ఇది మా రిలేషన్. సో కిరణ్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సూపర్ అండి. థ్యాంక్ యూ తమ్ముడు. ఎందుకంటే ఇండస్ట్రీకి ఆనిముత్యాలను ఇచ్చారు మీరు. ద బెస్ట్ పెద్ద మాటలు ఎందుకులే తమ్ముడు. సీరియస్లీ సాయి తేజ గారు, ప్రదీప్ గారు, సో వీళ్ళ యాక్టింగ్ చూస్తున్నప్పుడు అయితే శ్రీరాములు థియేటర్లో చూసాను నేను. అప్పుడు సాయి తేజ గారు కూడా వచ్చారు. చాలా బాగా అనిపించింది. ఒక చిన్న సినిమాని ఎక్కడ అనిపించలేదు, చాలా పెద్ద సినిమా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. గోకుల సాంగ్ నా పక్కన గర్ల్స్ ఉన్నారు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఆ సాంగ్ని. సో నేనైతే మళ్ళీ మళ్ళీ విన్నాను. సో ఏంటంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టర్కి ఒక డ్రీమ్ ఉంటుంది. సో నేను తెరపైన కనపడాలి అని. సో నేను చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే, చిరంజీవి గారు కానీ, బాలయ్య బాబు గారు కానీ, చాలామంది చేతి మీద వాళ్ళ పచ్చబొట్లు, వాళ్ళ టాటోలు చూసా. సో రీసెంట్గా ఒక అబ్బాయి చేతి మీద మీ బొమ్మ చూసా, వేయించుకున్నారు. సో ఆ విషయం మీకు తెలుసా? సో తెలుసా మీకు? అంటే మీరు ఎవరి చేతి మీద చూసానో తెలియదు బ్రో, బట్ యా నేను ఒకరిద్దరి దగ్గర చూసాను, కానీ ఐ డోంట్ నో వెదర్. ఓకే. బట్ యా ఇట్స్ దేర్ లవ్. థ్యాంక్ యూ.
ఓకే. సో, మునిరాజు గారు. సో, సార్ ఏంటి సార్ నెక్స్ట్ కొత్త వాళ్ళతోనే తీస్తారా? లేదంటే మీరు స్టార్స్‌కెళ్ళిపోతారా? అయ్యో! అలా లేదండి. డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్. దాన్ని బట్టి వెళ్ళిపోవడం. డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్ అనే దాని బదులు మళ్ళీ కొత్త వాళ్ళతో అని చెప్పొచ్చు కదా! సార్ ఎందుకు? లేదు సార్. కొత్తోళ్ళతో చేయడానికి నేను రెడీనే. ఎవరొచ్చినా నేనైతే రెడీగా ఏం కాదు. ఉంటానంటున్నా. ఏం కాదు. మనం ఓ సినిమా హిట్ కొట్టిన తర్వాత కూడా కొత్త వాళ్ళతో తీయొచ్చు. లేదు సార్. డైరెక్టర్ గారు ఇందులో కొన్ని సీన్స్ ఏమైనా యాడ్ చేసే అవకాశం ఉందంటే అంటే లెంత్ పెంచి దీని ఓటీటీ వరకు. లేదండి. ఏం లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.